ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకిరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు అహం సత్యబోధక ద్వితీయ భాగంలో మనం 226 పేజీలో ఉన్నాము. చాప్టర్ 17 ప్రారంభం. దాదాపు నిన్న గురువు గారు చెప్పినటువంటి అంశాలు కూడా దీంట్లో చోటు చేసుకున్నాయి. అంతకుముందు ఎం నిర్మలా చెప్పినటువంటి విషయాల్లో కూడా గురువు గారు దాంట్లో రిపీట్ అయినాయి. గురువు గారు చెప్పినటువంటి అంశాలు కూడా ఈరోజు దీంట్లో కొన్ని చోటు చేసుకోవటం విశేషం. అంటే అట్లా అనుస్యూతంగా సబ్జెక్ట్ రావటం అనేటువంటిది ఇది కూడా చాలా గొప్పతనంగా స్వామి యొక్క విశేషంగా భావిస్తున్నాను. ఆత్మవిశ్వాసమే ఆనందానికి సోపానము. ఆనందం అనేటువంటిది ఒక సౌధం, అదొక మేడ. ఆ మేడ ఒక తొలి మెట్టు ఎక్కాలంటే అక్కడ ఆత్మవిశ్వాసము అనేటువంటిది కావాలి. మీరు ఏదన్నా చేయండి, ఏ పనన్నా చేయండి, విశ్వాసం అనేటువంటిది లేకపోతే మనం ఏ పనిలో మనం రాణించలేము, దాన్ని భాషింప చేయలేము, దాంట్లో సంతృప్తిని పొందలేము. ఇంకా ఆత్మవిశ్వాసం అంటే ఇంకా గొప్పది. విశ్వాసమే చాలా గొప్పది. ఆత్మవిశ్వాసం అంటే ముందర మనం చేసేటువంటి పని ఎదుటివాడికి నమ్మకం కలగటమా, ఎదుటివాడి యొక్క తృప్తి కలగటమా అనేది వేరే విషయం. ముందర మనకుగా మనం చేస్తున్న పని మనకు ఎంత శాతం మనకు నచ్చుతోంది అనేటువంటిది ఇక్కడ ఆత్మవిశ్వాసంలో ఇమిడి ఉంది. దానికి చక్కటి సూత్రం చెప్పారు. ఈ జగత్తంతయు దైవాధీనమై ఉన్నది. దైవము సత్యాధీనమై ఉన్నాడు, సత్యము ఉత్తమాధీనమై ఉన్నది. అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు. చక్కటి సూత్రాలండి ఇవి. అసలు ఈ ప్రపంచం అంతా కూడా దేవుడి యొక్క చేతిలో ఉంది. ఆ దేవుడు ఎవరి చేతిలో ఉన్నట్ట? సత్యం యొక్క చేతిలో ఉన్నాడు. అందుకనే నిన్న సత్ అని చెప్పారు. నిన్న గురువు గారు సత్ అనేటువంటి చెప్పారు. అంటే సత్యము అది ఏ నాటికి ఎన్ని కాలాలు జరిగినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని పరిస్థితులు మారినా కూడా మారనటువంటి దాన్ని సత్ అంటారు. అలాంటి సత్యం యొక్క అధీనంలో ఉన్నాడు దేవుడు. ఆ సత్యం ఎవరి యొక్క అధీనంలో ఉన్నది? ఉత్తమ అధీనంలో ఉన్నది. మానవులు 3 రకాలు: ఉత్తములు, మధ్యములు, అధములు. మనందరికీ తెలుసు, ఎన్నో వాహినిల్లో కూడా వచ్చినాయి. దీని గురించి విశ్లేషణ చేయక్కర్లా. అందుట్లో ఆ ఉత్తముడి యొక్క దగ్గర సత్యం ఉంటుందిటండి. అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు. చూసారా? ఎవరైతే నిజంగా మనం ఒక ఉత్తముడికి కనుక నమస్కారం చేశామంటే ఈ లోకంలో దేవుడికి నమస్కారం చేసినట్టే లెక్క. దేవుడు డైరెక్ట్ గా మనకు కనబడ్డు. దేవుడు మనకు కనబడ్డ కాబట్టి ఉత్తముడు అన్నవాడికి కనుక నమస్కారం చేస్తే అది దైవానికి నమస్కారం చేసినట్టే. అందుకని భగవద్గీతలో చెబుతాడు, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన తయత్ ప్రమాణం గురుతే లోకస్తను వర్తతే అంటాడు. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఈ లోకంలో ఏది చేస్తుంటాడో లోకం అంతా కూడా ఆయన వెళ్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏఎస్బి 1446 రోజుల నుంచి నడుపుతున్నాం అంటే అక్కడెక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తియుక్తులు లేదని నడపలేరు ఎవరు కూడా. ఈయన కూడా ఒక రకంగా దైవమే మన గురువు గారు కూడా. దేనికంటే ఎవరు పడితే వాళ్ళు నడపలేరు. ఇప్పుడు 20 మందిలో మనం మేసాలి ఎమ్మెల్యేస్ బయటికి వెళ్ళి దీన్ని పోటీగా పెడదాము అంటే మన శక్తియుక్తులు చాలు. దానికి ఎంతో పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి, వ్యక్తిత్వ వికాసం కావాలి, వ్యక్తిత్వ సంపద కావాలి, అకుంఠితమైనటువంటి శ్రమ కావాలి, నిరంతర పఠనం కావాలి, నిరంతర అన్వేషణ కావాలి. అలాంటి తపన మన గురువు గారికి ఉంది. కాబట్టి ఈ సూత్రం చక్కగా ఉంటుందన్నమాట. దీనికే సంస్కృతంలో చెప్పాడు, దైవాధీనం జగత్ సర్వం తత్సత్యం ఉత్తమ సత్యాధీనం తు దైవతం తత్సత్యం ఉత్తమాధీనం ఉత్తమం మమ దేవత అన్నాడు. అలాంటి వాళ్ళకి నమస్కారం చేసినా కూడా తప్పేం లేదు. ఆత్మగౌరవం నిలుపుకున్న వ్యక్తి సర్వులను గౌరవిస్తాడు. ఇంకొకటి చెప్పాడు, ఇందాక ఆత్మవిశ్వాసం అన్నాము, ఇప్పుడు ఆత్మ గౌరవము అన్నాము. ప్రతి మనిషికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఓ ప్రేమ స్వరూపులారా, ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తున్నాడు, దుఃఖం వలదంటున్నాడు. సుఖ దుఃఖములు 2 స్థిరమైనవి కావు. ఈ 2 ఎక్కడ నుండి పుట్టుతున్నావో ఆ స్థానం మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి. నిన్న కరెక్ట్ గా గురువు గారు చెప్పిన దాంట్లో వచ్చింది. సుఖ దుఃఖాలు కాదు మనం చూడాల్సింది, సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి, వాళ్ళని పట్టుకోవాలి, ఆ రూట్ పట్టుకోవాలి. మనం సుఖ దుఃఖాలు కాదు మనం పట్టుకోవాల్సింది, సుఖ దుఃఖాలకు ఆకరమైనటువంటి మూలమైనటువంటి దాన్ని పట్టుకోవాలి. ఎవరయ్యా అంటే మూలం భగవంతుడే. సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి స్థిరం కావు. చెప్పాడు, సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం.
చక్రవత్ పరివర్తంతే సుఖానిత్య దుఃఖానిత్య సుఖానిత్య అన్నాడు. ఒక సైకిల్ చక్రాన్ని మీరు పోల్చాడు. సైకిల్ చక్రంలో ఒక వాల్ ట్యూబ్, గాలి కొట్టేటువంటి ఒక పాత్ర ఉంటుంది, వాల్ ట్యూబ్ అంటారు దాన్ని, వాల్ పిన్. అది ఎప్పుడు కింద ఉండదు, ఎప్పుడు పైన ఉండదు, విర్రం తిరుగుతూ ఉంటుంది, కిందకి పైకి పైకి. అట్లానే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు చక్ర భ్రమణం లాంటివి. చక్రం ఏ విధంగా అయితే పైకి ఒకసారి, కిందకోసారి, పైకి ఒకసారి. ఏ స్కూటర్ తీసుకోండి, 2 వీలర్ తీసుకోండి, 4 వీలర్ తీసుకోండి, ఏదన్నా ఏ చక్రం అన్నా కానివ్వండి, ఆ చక్రం యొక్క పోకళ్ళలాగా ఉంటుంది సుఖ దుఃఖాలు. ఎప్పుడు నీకు సుఖాలు ఉండవు. అందుకనే చెప్పాడు, దుఃఖాలు వచ్చినప్పుడు అవి శాశ్వతము కాదు. నువ్వు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. కొంతమందికి సుఖం వచ్చిందంటే ఒంటి మీద బట్టనే లేదు, ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. దుఃఖం వస్తే డేలా పడిపోయి ఉంటాడు, నేల మీద పడుకొని ఉంటాడు. అంత బాధ వచ్చింది. ఆ సుఖం వచ్చినప్పుడు మనం సొంతం ఎగిరి గంతులేసాంగా, దుఃఖం వచ్చినప్పుడు దేనికింత డేలా పట్టం. ఇవన్నీ కూడా ఒకదాని వెంట వస్తాయి, స్థిరం కాదు. సుఖము స్థిరం కాదు, దుఃఖము స్థిరం కాదు. ఈ రెండు ఎక్కడ నుండి పుట్టుతున్నావో ఆ స్థానమును మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి. ఏ భగవంతుని యొక్క ప్రేరణ ద్వారా ఈ సుఖ దుఃఖాలు జరుగుతున్నాయో ఆయన్ని పట్టుకోవాలి మనం. ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచినట్టయితే ఈ దుఃఖం వచ్చినా మనం బాధపడం, సుఖం వచ్చినా కూడా నిబ్బరంగా ఉంటాం, దుఃఖం వచ్చినా కూడా నిశ్చలంగా ఉంటాం. మనం ప్రతి మానవుడు సుఖ దుఃఖములు, రాగద్వేషముల వంటి ద్వంద్వములను అనుభవిస్తున్నాడు. ద్వంద్వములను మనం ఎన్నో చెప్పుకున్నాం. గురువు గారు కూడా ఎన్నో విశ్లేషణ చేశాం. జయ అపజయాలన్నాం, సుఖ దుఃఖాలన్నాం, శీతోష్ణాలన్నాం. ముఖ్యంగా ఇక్కడ సుఖ దుఃఖాల గురించి, రాగద్వేషాల గురించి ఇట్లాంటి ద్వంద్వాలు అనుభవిస్తున్నాడు. ప్రతి మనిషి అనుభవించాల్సిందే. పుట్టినటువంటి ప్రతి జీవి, మనమే కాదు, ఒక జీవ దగ్గర నుంచి ఏనుగు దాకా, దానికి కూడా సుఖం ఉంటుంది, దానికి కూడా కష్టం ఉంటుంది. దానికి రాగం ఉంటుంది, దానికి ద్వేషం ఉంటుంది. పులి పిల్ల కూడా తన పిల్లని చక్కగా ముద్దు పెట్టుకుంటుంది, చక్కగా నోట్లో కూర్చోబెట్టుకుంటుంది, పళ్ళ మధ్యలో కూర్చుంటుంది, వాళ్ళ అమ్మ పళ్ళ మధ్యలో కూర్చోండి ఉంటుంది పులిపిల్ల తల్లి. పులిపిల్ల నిజంగా ఏం కొరకదు, అంత ప్రేమ అన్నమాట అది. అదే శత్రువర్గం వచ్చినప్పుడు అదే పళ్ళతో రక్కుతుంది, మాంసాన్ని కండలుగా చీలుస్తుంది. కానీ తన కన్నబిడ్డ నోట్లో ఉన్నప్పుడు ఎంతో శృతిమెత్తంగా వ్యవహరిస్తుంటుంది. ఇవన్నీ వీటిని రాగద్వేషాలు అంటాం. తన బిడ్డ ఉన్నప్పుడేమో రాగం ఉంది, అదే శత్రువర్గం ఎదురైనప్పుడు ద్వేషంగా పరిణమించింది. ఇలాంటి ద్వంద్వాలని మానవుల దగ్గర నుంచి, పశుపక్షాల దగ్గర నుంచి మనం కూడా అనుభవిస్తున్నాం. ముఖ్యంగా మానవుడు అనుభవిస్తున్నాడు. ఇట్టి మానవత్వానికి శాంతి ఎక్కడ? ఇలాంటి మానవత్వాన్ని మనం సంతరించుకుంటే ఇక మనకి శాంతి ఎక్కడ ఉంటుంది? అంటే రాగం వచ్చినప్పుడు పొంగిపోవటం, ద్వేషం వచ్చినప్పుడు పొంగిపోవటం, సుఖంలో తేలియాడటం, దుఃఖంలో డేలా విడిపోవటం. ఇది శాంతి కారకం కాదు. తాను సుఖమును ఏ రీతిగా స్వాగతం చేస్తున్నాడో దుఃఖమును కూడా అదే రీతిగా స్వాగతం చేయాలి. కాబట్టి సుఖానికి ఎంత మోదుబడి మనం ఆహ్వానించామో దుఃఖాన్ని కూడా అదే మోతాదులో మనం ఆహ్వానించగలగాలి. ఏమంటే మనకు తప్పితే ఎవరికి వస్తాయి కష్టాలు? వస్తుంటాయి, పోతుంటాయి. మాస్టారు ఏం ఢోకా లేదు, ఏం దిగులు పడద్దు అనేటువంటి సమన్వయం మనం చేసుకోగలగాలి. ఇట్టి సమత్వం కలిగిన వాడే నిజమైన మానవుడు. అలాంటి సమత్వం ఉండాలి. అంటే సుఖం వచ్చినా కష్టం వచ్చినా మనం సమానంగా చూడగలిగినటువంటి ఆత్మ నిగ్రహం అలవాటు చేసుకోవాలి. మనం ఇతరులను గౌరవించాలి. కొందరికి ధనం లేకపోవచ్చును, కొందరికి గుణం లేకపోవచ్చును, కొందరికి సిరి సంపదలు లేకపోవచ్చును. కానీ ప్రతి మానవుని యందు ఆత్మగౌరవం సమానంగా ఉంటున్నది. మన గుణాల్లో తేడా ఉండొచ్చు, మన ధనాల్లో తేడా ఉండొచ్చు, సంపదల్లో తేడా ఉండొచ్చు మనందరికీ కూడా. అంటే ఒకరు గొప్ప, ఒకరు హీతాగా ఉండొచ్చు. కానీ మనందరిలో ఉన్నటువంటి సమానంగా ఉన్నటువంటి భగవంతుడికి ఇచ్చినటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆత్మగౌరవం. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉన్నది. అది దాన్ని పెంచి పోషించుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రవర్తనలో తెలుస్తుంది, మన నడతలో తెలుస్తుంది, మన మాట ద్వారా, మన మనసు ద్వారా, మన చేతల ద్వారా మనకు ఆత్మగౌరవం ఏ స్థాయిలో ఉన్నది అనేది ఎదుటివాడు పసిగట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలంటే ఇన్ని లక్షణాలను మనం త్రికరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆత్మగౌరవమే అన్నింటికంటే ఉత్తమమైనది. ఇక ఆత్మగౌరవం లేనప్పుడు ఇక మనం చచ్చిన వాడితో సమానం, జీవన్ మృతుడి కింద లెక్క, బ్రతికున్న చనిపోయిన వాడి కింద లెక్కే. ఆత్మగౌరవమును నిలుపుకున్న వ్యక్తి సర్వులను గౌరవిస్తాడు. చూసారా? ఇప్పుడు ఇక్కడ చిన్న 3 సూత్రాలు చెప్పాడు. ఇక్కడ మొట్టమొదటిలో ఆత్మవిశ్వాసం చెప్పారు, ఆత్మ గౌరవం చెప్పారు. ముందర
గౌరవం మనం పొందాలి అంటే మనం ఇతరులను గౌరవించాలి అనేటువంటి సూత్రం నేర్చుకోవాలి. మనల్ని ఎవరైనా ప్రేమగా చూడాలంటే మనం వాళ్ళ పట్ల ప్రేమగా ఉండాలి. అంటే మనం ఏదైతే పుచ్చుకున్నాం అనుకుంటున్నామో అది ఇచ్చేటువంటి స్థాయిలో మనం ఎదగాలి. ఇస్తేనే పుచ్చుకునే అర్హత ఉన్నది. ఎవరైనా 10 రూపాయలు మనం ఇస్తేనే, మాస్టారు మీకు ఏమైనా ఇబ్బంది అయితే అడగండి, మళ్ళీ నేను ఇస్తాను. మనం ఇస్తే వాడు ఆ మాట అంటాడు. మనం ఎప్పుడు అసలు చేసి సాధించకపోతే ఆయన ఏమంటాడు? అంతే కదా! ఒక సినిమా పాట ఉంది సార్. చెప్పండి సార్. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేను లేదని లేటుగా తెలుసుకున్నా. ఈ పదం మొక్కము లేటుగా తెలుసుకు అట్లీస్ట్ లేటుగా తెలుసుకున్నాం. కరెక్ట్ సార్. కాబట్టి మనం ఏది పొందాలనుకున్నామో అది ఇవ్వటానికి మనం సిద్ధపడాలి. అది ఏదైనా కావచ్చు, అది ఏ పదార్థమైనా కావచ్చు. మనం అది పొందాలి అంటే మాత్రం మనం ముందర ఇవ్వటంలోనే ఆ హాయి ఉన్నది, ఆ ఆనందం ఉన్నది అని ఇప్పుడు పాట ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. శ్రద్ధ విశ్వాసములే భవానీ శంకరులు, జగతపితరం ఉండే పార్వతీ పరమేశ్వరం ఉంటాం. అలాంటి పార్వతీ పరమేశ్వరులు పట్టుకొచ్చారండి ఇప్పుడు స్వామి. భవానీ శంకరులు, భవానీ అంటే పార్వతి, శంకరుడు అంటే తెలుసు మనకి ఈశ్వరుడు. ప్రేమ స్వరూపులారా, ఈనాడు నేను మీకు నూతనంగా బోధించే విషయాలు ఏమీ లేవు. మీరు దుఃఖాన్ని మర్చిపోవాలి. మళ్ళా చూసారా, దుఃఖాన్ని వదిలిపెట్టట్లా. నన్ను గురువు గారు చెప్పారు, నా సుఖాలు లభ్యతే సుఖం, సుఖం వల్ల సుఖం రాదయ్యా అని చెప్పారు. నిన్న సూత్రం నాకు బాగా గుర్తుంది. నా సుఖాన్ లభ్యతే సుఖం అనే సూత్రం వచ్చింది నిన్న. మీరు దుఃఖాన్ని మర్చిపోవాలి. మీకు ఏదైనా దుఃఖం రావచ్చు, కానీ అది ఎంతో కాలం ఉండదు. కదిలే మేఘాల వంటిది దుఃఖం, సుఖం కూడా కదిలే మేఘాల లాంటిదే. ఇదే శాశ్వతం అని పొంగిపోకూడదు. సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఇదే మనం చచ్చిపోయేదాకా ఈ దుఃఖం ఉంటుందని, ఈ కష్టాలు ఉంటాయని నువ్వు బెంబేలు పడిపోక్కర్లేదు. దుఃఖాన్ని మర్చిపోవాలి, ఆనందాన్ని అనుభవించాలి. ఇంకొక క్షణం కనుక ఈ బాధలు మనకు పెడితే మనకు ఆనందం వస్తుంది చెప్పాలి. దీనికి ఒక ఉదాహరణ, హాస్పిటల్లో మంచి అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం హాస్పిటల్లో చేరాం. వాళ్ళు రకరకాల పరీక్షలు పెడతారు. వాళ్ళకి పరీక్షలు ఏమో కానీ ముందర మనకు పరీక్షలు. నారక యాతన పడతాం ఆ పరీక్షలు జరిగినంతసేపు. ఆ సెలైన్లు ఎక్కిస్తారు, క్యానలైజేషన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, రక్తం ఎక్కించడం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఒక్క 24 గంటలు 42 గంటలు దాటంగానే మనం హాయిగా చిరునవ్వు నవ్వుతూ అందరితో మాట్లాడుతూ, అమ్మయ్య ఇప్పుడు నాకు హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, శరీరం రిలాక్స్ అయింది, నాకు హాయిగా ఉన్నది అంటాం. ఆ హాయి అనేటువంటి మాట అనబోయే ముందు ఇక్కడ 42 గంటల సేపు నరక యాతన పడ్డ సంగతి మన అందరికి తెలుసు. కాబట్టి నువ్వు దాన్ని మర్చిపోవాలి. నీకు ఇంకొక 5 క్షణాల్లో సుఖం దాకపోతుంది. ఆ సుఖం కోసం ఈ దుఃఖాన్ని నువ్వు మర్చిపోవాలి, ఆనందాన్ని అనుభవించాలి, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. అలాంటి ఆనందం కావాలి అంటే ముందర మనకు ఎలిమెంట్ కావాలి. మనలో ఏం కావాలి? ప్రేమ కావాలి. నువ్వు ఎవరు ప్రేమగా మాట్లాడటం నేర్చుకుంటే వాళ్ళు కూడా ప్రేమగా మాట్లాడతారు. ఆ ప్రేమగా ఆ మాటలు వింటంలోనే మనకు ఆనందం ఉంది. ఆ ప్రేమ కావాలంటే ఇంకో పదార్థం ఉంది, దివ్యత్వాన్ని అనుభవించాలి. మనమంతా కూడా మానవులం అని తెలుసు, కానీ ఆ మానవత్వం నుంచి దివ్యత్వాన్ని పరిమళింప చేసుకోవాలి మనం. అంటే ఏ మానవుల్లో అయితే దైవీ భావాలు ఉంటాయో ఆయనలో దివ్యత్వం ఉన్నట్లు లెక్క. కేవలం పేరుకు మాత్రమే మానవుడు. అతను చేసేటువంటి పనులన్నీ కూడా శ్రేయోదాయకంగా ఉంటాయి, సమాజ శ్రేయస్సు కోసం ఉంటాయి, పరుల యొక్క సంక్షేమం కోసం ఉంటాయి, పరుల హితం కోసం ఉంటాయి. అలాంటి చేసే పనులన్నీ కూడా మనం దైవీ లక్షణాలు అంటాం. భగవద్గీతలో చెబుతారు ఇట్లాంటివన్నీ కూడా. అలాంటి దైవీ భావాలు ఎవరి దగ్గర ఉన్నాయో అలాంటి దాన్ని దివ్యత్వం అంటారు. వీళ్ళది మంచి అలవాట్లన్నీ కూడా దివ్యత్వం కింద లెక్కే. అలాంటివి మనం అలవాటు చేసుకోవాలి. ఇదే ఈనాడు మీకు అందించేటువంటి ప్రధాన సందేశము. ఎప్పుడైతే దివ్యత్వాన్ని మనం పరిమళింపు చేసుకోవాలంటే మనం చక్కగా ఒక ప్రవర్తనలో కానీ, మన త్రికరణాల్లో కానివ్వండి, మన ఇంద్రియ నిగ్రహంలో కానివ్వండి, మనస్సు యొక్క నియంత్రణలో కానివ్వండి, ఇవన్నీ కూడా మన మనోనియంత్రణ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ వైపు ప్రయాణం చేయించాలి మనం. మానవుడనగా కేవలము విలువైన వాడు మాత్రమే కాదు, ఉత్తముడైనటువంటి జీవి కూడా. మానవ హృదయం చాలా విలువైనది, మనస్సు అత్యంత మధురమైనది. ఈ సత్యాన్ని గుర్తించి మానవుడు తన హృదయంలో మధురమైన ప్రేమను నింపుకోవాలి. విలువలు కలిగిన వాడు మానవుడు అని చెప్పారు. అందుకనే స్వామి మనకు మానవతా విలువలని చెప్పారు. ఎవరిలో అయితే సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస
హాయిగా పరిమళిస్తుంటాయో, ఎవరి మనసులో గుబాళిస్తుంటాయో, ఈజ్ కాళ్ళు మానవుడు. అలాంటి వాడే మానవుడు కానీ మిగతా ఆ లక్షణాలు ఏ మాత్రం లేకపోయినా కూడా వాడు దానవుడే అని స్వామి ఖరాఖండిగా చెప్పారు. అలాంటి మానవతా విలువల్ని మనం పెంపొందించుకోవాలి, ఆ సత్యాన్ని గుర్తించాలి, వాటిని మనం పెంపొందించుకొని హృదయంలో అత్యంత మధురమైనటువంటి భావన మనం పొందాలి. మానవుడు తన హృదయంలో మధురమైన ప్రేమను నింపుకోవాలి. నిన్న ఎన్ఎస్ లో చిన్న పెట్టారు, డివైన్ మెసేజ్లు పెట్టారు. దాంట్లో బాబా గారు చెప్పారు, ఇదో గ్లాసు, ఈ గ్లాసులో నీళ్లు పోయొచ్చు, పాలు పోయొచ్చు, రసం పోయొచ్చు, రంగురంగుల యొక్క నీళ్లు పోయొచ్చు, ఏది పోస్తే అది దాంతో ఇది నిండుతుంది. కాబట్టి గ్లాసు లాంటిదే మన హృదయం. ఆ హృదయాన్ని మీరు ప్రేమతో నింపుకోవాలి అని ఎన్ఎస్ లో అద్భుతంగా పెట్టారు. అది చక్కగా చివరిలో డివైన్ మెసేజ్ అని ఒక 5 నిమిషాల లోపే ఉంటుంది. దాంట్లో ఒక గ్లాస్ చూపించి ఎంతో మధురంగా చెప్పారు స్వామివారు. మన హృదయం కూడా గ్లాస్ లాంటిది. దాంట్లో ఏం పోస్తే అది పోయొచ్చు, బీరు పోయొచ్చు, రొమ్ము పోయొచ్చు, అన్ని పోయొచ్చు. నువ్వు ఏది నింపుకుంటావో నీ ఇష్టం. నీ యొక్క హృదయం లైక్ ఎ గ్లాస్ అని స్వామివారు చెప్పారు. ఆ గ్లాస్ లో, ఆ హృదయంలో నువ్వు ప్రేమను నింపుకోవాలయ్యా అని స్వామివారి ఇక్కడ మనకు చెప్తున్నారు. మనసులో సమత్వాన్ని పోషించుకోవాలి. చెప్పారు ఇందాక ద్వంద్వాలు, మనకు బోర్డు ఉన్నాయి ద్వంద్వాలు. ఆ ద్వంద్వాలు నువ్వు ఫేస్ చేసినప్పుడు నువ్వు అన్నిటినీ సమానంగా చూడగలగాలి. 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడుతున్నావో 10 రూపాయలు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కూడా అంత సంతోషంగా నువ్వు ఇవ్వగలగాలి. ఏడుస్తూ ఇవ్వకూడదు, సంబరంగా తీసుకోకూడదు. ఆ సమభావం మనకు ఉండాలి. ఎంతకంటే మించినటువంటి భాగ్యం మరొకటే ఉంది. అసలు అంత ఆ సమత్వంలో ఉన్నటువంటి ఆనందం అమందమైనటువంటి ఆనందం. అది అనుభూతి పొందిన వాడికే తెలుస్తుంది తప్ప ఊరికే ఏమంటే పిల్లల్ని అట్లా కనాలి, ఇట్లా కనాలి అని ఏ మాత్రం పిల్లల కన్నా చెప్పేటువంటి ఉపన్యాసంలో ఏముంటుంది, రంజు నాకు వంజావి నా జాతి గురువేం ప్రసవ వేదన అన్నాడు. కన్న తల్లికి తెలుస్తుంది కానీ పడ్డ కష్టం ఊరికి ఉత్తమకేం తెలుస్తుంది. ఆ విధంగా మనం కూడా మరి అలాంటి అనుభూతిని పొందినటువంటి వాడు చేతనే అది అందంగా ఉంటుంది. మానవుడు ఎంతటి గొప్పవాడు అనేది మీకు తెలియదు. మానవుడే మహనీయుడు, సామాన్యుడు కాదు. మనకు సినిమాలో కూడా చెప్పాడు, మానవుడికి ఆయన అంతరిక్షం గెలిచాడు, అవి చేశాడు, అవి సాధించాడు, ఇవి సాధించాడు. మరి యుక్తిపరుడు మానవుడే మహనీయుడు, గ్రహరాశుల అధిగమించి ఘనతారల పతకమించి. అద్భుతం అండి, అద్భుతమైన గీతం. చూసారా ఆ మానవుడి యొక్క గొప్పతనం. నిజంగా మానవుడు అంటే ఆఫ్టర్ ఆల్ ఏ మ్యాన్ అనుకుంటాం మనం. నిజంగా ఆ గీతంలో మన యొక్క గొప్పతనం మనకు చెప్పాడు. హనుమంతుడి యొక్క గొప్పతనం హనుమంతుడికి తెలియనట్టుగా మానవుడి యొక్క గొప్పతనం మానవుడికి తెలియదు. ఆఫ్టర్ ఆల్ అని రావణాసుడే చెప్పాడు సార్, ఇప్పుడు కాదు. ఆఫ్టర్ ఆల్ మ్యాన్ చేతిలో రావణన్నాడు. అవును సార్, ఆఫ్టర్ ఆల్ మ్యానే ఆయన చంపాలి పట్టింది చివరికి. ఏదైతే ఎగ్జామిషన్ ఇచ్చుకున్నాడో ఆ ఎగ్జామిషన్ వల్ల ఆయనకు మనం ఒక మానవోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడిలో చేతిలో ఆయన చనిపోవాల్సి వచ్చింది. అంటే ఆయన అనుకోలే, ఒక మానవుడి చేతిలో నేను చనిపోవడం అనేది అసాధ్యం, అసంభవం అనుకున్నాడు. అదే సంభవం అయింది. అది మానవుడి యొక్క గొప్పతనం. మరి ఇక్కడ మానవోత్తముడుగా పురుషోత్తముడు అంటారు ఆయన్ని, మన శ్రీరామచంద్రుడిని మర్యాదా పురుషోత్తముడు అంటారు. అలాంటి మర్యాదా పురుషోత్తముడు ఎంత గొప్పవాడో, ఆయన సంతతిగా ఉన్నటువంటి మనం కూడా ఎంతో గొప్పవారమే. దైవం మానుష రూపేణ. ఎప్పుడు దేవుడుగా రావడం మీ దగ్గరికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చినా సరే, ఒక అన్నం పెట్టినా సరే, వాడి ఆకలి తీర్చినా సరే, వాడి యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసే వాడిని తన్మయత్వం చేసినా సరే, వాడు మళ్ళా వస్తాడు, మనకేదో చేస్తాడు అనేటువంటిది మీరు కలగనద్దు. స్వామి ఇంకోళ్ళను పంపిస్తాడు. చూసారా, మరి అక్కడ షిరిడి సాయి దాంట్లో కూడా ఒకసారి ఆకలి అయిందన్నాడు. మన ఆకలిగా ఉందమ్మాయి లక్ష్మీ మహేషుండే అన్నాడు. వెంటనే ఆమె రెడీమేడ్ గా రొట్టెలు తీసుకొచ్చి పెట్టింది. ఆ రొట్టెలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఈయన దగ్గర ఉన్నాయిగా కుక్కలు వచ్చినాయి, శుభ్రంగా అవి తిన్నాయండి. తింటే ఈమెకు ప్రాణం సూరు మనది. అయ్యో బాబా గారు ప్రేమగా అడిగారు, ఆకలిగా అడిగారు, నేను రొట్టెలు ప్రేమగా తీసుకొచ్చాను, మంచి రుచిగా. ఆ ప్రేమంతా కూడా రంగరించి, ఇదేమిటి కుక్కలు తిన్నాయి, ఏంటి బాబా, ఏంటి స్వామి ఇలా తిన్నాయి అంటే, వాళ్ళల్లో ఉన్నది నేనే కదమ్మా అన్నాడు ఆయన. ఆ జీవుల్లో ఉన్నటువంటి వాడిని కూడా నేనే. అవి తిన్నా నేను తిన్నా ఒకటే, అవి తింటే నేను తిన్నట్టే,
వారు ఆనందిస్తే నేను ఆనందిస్తున్నట్టే అన్నాడు. కాబట్టి ఒకసారి తానే కుక్క వస్తే ఏదో పెట్టింది వచ్చినప్పుడు, నువ్వు పెట్టింది చాలా బాగుందమ్మా అన్నారు షిరిడి సాయిబాబా. అయ్యో, నువ్వు రావటం ఏంటి, నేను పెట్టడం ఏంటంటే, మరి నేను కుక్క వచ్చింది కదమ్మా, నువ్వు రొట్టె ముక్క వేసావు కదా, ఎంతో కమ్మగా ఉందన్నాడు. అంటే ఆ విధంగా ఎప్పుడు కూడా దేవుడుగా రాడు మన ఇంటికి. మారు వేషంలో వస్తాడు. ఒక బిచ్చగాడి వేషంలో రావచ్చు, ఒక ఆర్తుడు రావచ్చు, ఒక పిచ్చివాడి రూపంలో రావచ్చు, ఒక కుక్క రూపంలో రావచ్చు, ఒక గోవు రూపంలో రావచ్చు, చెప్పలేం. దైవం మనుష్య రూపేణ, భగవంతుడు కూడా మనుష్య రూపాన్ని ధరిస్తూ ఉంటాడు. ఆయన కూడా అలాగే వస్తుంటాడు. ప్రతి మానవుని యందు దివ్యత్వం అన్నది. కాబట్టి మనలో ఉన్నటువంటి సహజంగా ఎక్కడి నుంచో రాల, మనలో దివ్యత్వం ఉన్నది. కానీ మనం దాన్ని, ఆ మొక్కని చక్కగా నీళ్లు పోసి ఎరువేసి దాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. చెప్పండి సార్. దైవం మానుష రూపేణ ఒక బుక్లెట్ ఉంది సార్. చెప్పండి సార్. మన వాళ్ళని ప్రొక్యూర్ చేసుకోమని, మనం కనుక టైం ఉంటే, వెసులుబాటు ఉంటే, అది కూడా ట్రాక్ లైన్ చాలా అద్భుతమైన గ్రంథరాజ్యం. లివింగ్ డివినిటీ అని ఇంగ్లీష్ లో అంటారు. తెలుగులో దైవం మానుష రూపేణ అద్భుతమైన గ్రంథం. అది కూడా అవకాశం ఉంటే మనం చదివిద్దాం. నా దగ్గర ఉంది. సాయిరామ్. సాయిరామ్ సార్, సాయిరామ్. దాన్ని కూడా మనం లైన్ లో పెట్టే ఉపాయం చూద్దాం సార్. పోతే భవానీ శంకర్లు మానవుని యందే ఉన్నారు. ఇప్పుడు ఏవైతే శివశక్తులు, నిన్న రుద్రంలో కూడా వచ్చింది, శివరూపము శక్తి రూపము, శివశక్తులు అనేటువంటిది మనకు వచ్చింది ఓ టాపిక్. ఇక్కడ ఆ శివ అంటే శివుడు, శక్తి అంటే భవానీ. ఈ భవానీ శంకర్లు మానవుని యందే ఉన్నారు. ఎక్కడ ఎత్తుక్కోకర్లా, ఎక్కడో కైలాసం వెళ్ళక్కర్లా భవానీ శంకర్ల కోసం. ఆ ఉభయలు మన మనసులోనే ఉన్నారు, మన మానవుని యందే ఉన్నారు. శివశక్త్యాత్మక స్వరూపమే భవానీ శంకర్లు. సౌందర్యలహరిలో కూడా చెబుతాడు, ఆ శివుడు కాలు కదిలిస్తాలన్నా, చేయి కదిలిస్తాలన్నా, ఆయన చూడాలన్నా, వినాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఆ శక్తి యొక్క చేతనా శక్తి ఈయనలో ప్రవేశిస్తేనే ఈ శివుడు ఈ కదలికలు ఉంటాయని చెప్పాడు సౌందర్యలహరిలో. అంటే శక్తి లేదంటే శివుడు కూడా లేడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అర్ధనారీశ్వర తత్వంలో వాళ్ళిద్దరూ మనకు భాషిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకీ భవానీ అనగా శ్రద్ధ, శంకరుడు అనగా విశ్వాసము. శ్రద్ధ అనేటువంటి భవానీ ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్వాసం అనేటువంటి శివుడు కూడా తాండవం ఆడుతుంటాడు. కాబట్టి విశ్వాసం అనేటువంటి శివుడు తాండవం ఆడాలి అంటే శ్రద్ధ అనేటువంటి పార్వతి కూడా కావాలి అని చెబుతున్నాడు. అంటే శివుని యొక్క ప్రతి కదలికకు కూడా ఎవరి యొక్క ప్రచ్ఛన్న హస్తం ఉన్నదో ఇక్కడ మనకు అర్థమవుతోంది. శివుడు ఏమాత్రం తాండవం చేయాలన్నా ఆ శక్తి యొక్క చేతనా శక్తి కావాలి. ఇక్కడ ఆమెను శ్రద్ధగా అభివర్ణించారు, శంకరుణ్ణేమో విశ్వాసంగా అభివర్ణించారు. కాబట్టి విశ్వాసం బాగా ప్రోధి కావాలి అంటే ముందర శ్రద్ధ అనేటువంటి ఎలిమెంట్ అక్కడ కావాలి. శ్రద్ధ విశ్వాసములే లేకుండా జీవితమే శూన్యము. ఎన్నాళ్ళు బతికినా దీర్ఘజీవనం చేయాల్సిందే తప్ప దివ్య జీవనమే లేదు. నువ్వు కాకి చిరకాలం ఉండదే అంటాడు. కాకి చిరకాలం ఉన్న ఏ ఫలము ఏముంది? ఫలం ఉంది, ఉపయోగం ఉంది. ఏదైనా సాధించలేనప్పుడు ఉపయోగం ఉంది. జగత్తంతా ఈ రెండింటిపైనే ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈనాడు ప్రపంచంలో రెండు కావాలి. ఒకటి శ్రద్ధ, రెండు విశ్వాసము. ఆ విశ్వాసం కూడా కలగాలి అంటే ముందర శ్రద్ధ కావాలి. ఏ పనన్నా చేయాలండి ముందర శ్రద్ధతో చేయాలి. తర్వాత ఆ పని పట్ల యజమానికి కానివ్వండి, మనకు కానివ్వండి, విశ్వాసం కలగటమా కలగకపోవటమా తర్వాత. కానీ ఆ కార్యారంభంలో కావలసినటువంటి మొదటి పదార్థము శ్రద్ధ. శ్రద్ధ అనేటువంటి భవానీ, విశ్వాసం అనేటువంటి శంకరుడు అందరి యందు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళలో ఉన్నారు, ఒక్కొక్కళ్ళ. ఈ ప్రకృతి అంతయు నారీశ్వర తత్వమే. దేనికని? ప్రకృతి పక్కనే పరమేశ్వరుడు ఉన్నాడు. ప్రకృతిని మనం మాయ అంటాం, పరమేశ్వరుని పరమాత్మ బ్రహ్మ అంటాం. ఒకసారి చిన్న సంఘటన అండి. పరమాత్మ బ్రహ్మ ఏమండి, నీ వల్ల నాకు అసలు అప్రతిష్ట వస్తుంది అని అన్నట్టు మాయతోటి. అసలు నా దగ్గర నుంచి నువ్వు ఉండటం వల్ల నాకు పెద్ద ఇబ్బందిగా ఉంది, నువ్వు అసలు ఆటంకం కలిగిస్తున్నావు అని అంటున్నారు, ప్లీజ్ గెట్ అవుట్, ఐ విల్ రిమూవ్ యూ అన్నారండి. ఏది? బ్రహ్మగారు మాయని. ఆ మాయ చిరునవ్వు నవ్విందండి. నవ్వి అసలు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు. అనేసరికి ఆ మాయ అన్నది చిరునవ్వు నవ్వి, సార్
మీరు మహారాష్ట్రలో ఎక్కడ ఎక్కడ ఉండరో చెప్పండి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండరో చెప్పండి, తెలంగాణలో ఒక ప్లేస్ చెబుతాను ఎక్కడ ఉండరో చెప్పండి, ఇట్లా 4 రాష్ట్రాల పేర్లు చెప్పి మీరు ఎక్కడ ఉండరు, అసలు ఏ ప్రదేశంలో ఉండరో చెబితే నేను అక్కడికి వెళ్తాను సార్ అని తలకాయ ఉంచుకొని సమాధానం చెప్పింది మాయ. వెంటనే ఇప్పుడు చిరునవ్వు నవ్వేట బ్రహ్మగారు, నిజమే, నేను లేని చోట ఎక్కడుంది, మీరు ఎక్కడ లేరో చెప్పండి నేను అక్కడికి వెళ్తానంటుంది మాయ. మరి ఇప్పుడు బ్రహ్మ లేని తావు ఎక్కడుంది, ప్రతి చోట అణువున ఉన్నాడు కదా ఆయన. ఇంకా మరి అందుకని అప్పుడు మాయను దగ్గరికి పిలుచుకొని మళ్ళా కౌగిలించుకొని, నువ్వు నేను అభివాద్యము, నీకు నాకు అవినాభావమైనటువంటి సంబంధం ఉంది, నిన్ను విడిచి నేను లేను, నన్ను విడిచి నువ్వు లేవు, ఈ లోకంలో 1,000,000 మంది నా దర్శనం కోసం వస్తే నీ మాయ వల్ల ఒక్కడు మాత్రమే నన్ను చూడగలుగుతాడు అని అది భగవద్గీతలో మనుష్యానం సహస్రేశ్వర శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో వివరణ ఇచ్చారన్నమాట. ఇది అంత గొప్పదన్నమాట. అలాంటి మాయ మనల్ని మాయలో పడేస్తుందండి, ఆ బ్రహ్మను చూడకుండా. అది విశేషం. తర్వాత ఆ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి. అంతకంటే గొప్ప ఆధ్యాత్మికం మరొకటి లేదు. భవానీ శంకరుల ఆరాధనయే మానవుని ప్రధాన కర్తవ్యము. కాబట్టి మనలో ఉన్నటువంటి శక్తిని, శ్రద్ధని, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం రోజు వందనం చేయాలి. ఎలా? తస్మై నమః కర్మణే. మనం చేసేది పొద్దున్న లేస్తే కర్మలే కాబట్టి ఆ కర్మకి మనం నమస్కారం చేయాలి. ఆ యొక్క శ్రద్ధ వల్ల, శ్రద్ధ పెట్టి చేసే పని మీద, ఆ విశ్వాసపాత్రమైనటువంటి పని మీద మనం మనసు పెట్టి చేయాలి. అందుకనే తస్మై నమః కర్మణే అన్నారు. అందుకని ప్రతి లారీ డ్రైవర్ కూడా చక్రానికి నమస్కారం చేస్తాడు, రైలు కూడా ఆ రైలు చక్రానికి నమస్కారం చేస్తాడు. అంటే నన్ను చక్కగా విద్యుత్ ధర్మ నిర్వహణలో నువ్వు నాకు తోడు నీడగా ఉండాలి, ఓ కర్మదేవత నువ్వు నా ప్రక్కనే ఉండాలి అని వాళ్ళు ఆరాధనా భావంతో కర్మను ఒక దేవతగా భావించి ప్రతి పని చేస్తూ ఉంటారు. ప్రతి కార్మికుడు కూడా పనిముట్టుకు నమస్కారం చేస్తారు. గణపతి పూజ నాడు ఆయుధ పూజ చేస్తారు. దేనికని? మన పనికి పనికొచ్చేటువంటి పనిముట్లు కనుక అవి. ఒక వ్యవసాయదారుడు కూడా నాగలికి పూజ చేస్తాడు. దేనికని? అది మనకు కర్మజీవులం కాబట్టి. సుఖము కంటే దుఃఖమే మనకు గొప్ప మిత్రుడు. చూడండి, నిజంగా మనం సుఖం లభ్యతే అని నేను అనుకున్నాం. సుఖం వల్ల వచ్చేటువంటి సుఖం కాదండి. ఆ సుఖంలో అసలు రంగు లేదండి, ఆనందం లేదండి, అందం లేదండి. మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, రాగద్వేషములు, విషయవాసనలు ఇవన్నీ మనసు నుండి ఆవిర్భవిస్తున్నాయి. ఈ సుఖ దుఃఖాలు ఇదేం పదార్థాలకు అవేవి అవకాయలు మాగాయలు కాదు. మనం ఊరికే సుఖం బాగుందా దుఃఖం బాగుందా అని చూడటానికి. రాగద్వేషాలు వస్తే, విషయ వాసనలు మన కన్ను చూసిన, విన్న, నోరు మాట్లాడినా వీటన్నిటి మీద పని చేయగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి ఒక మనసుకుంది. ఆ మనసు నుంచే ఇవి ఆ మనసు ఆవిర్భవిస్తాయి అన్నమాట. మనస్సు ద్వైత భావంతో కూడి ఉండటం చేతనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మన పరమాత్మ వేరు, ప్రకృతి వేరు. ఈ రెండు వేరువేరుగా చూసుకుంటున్నాం మనం. ఆ పరమాత్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రకృతి అని అనుకోవటంలా ఈ రెండు ఏకత్వంగా భావించట్లేదు. మనం వేరువేరుగా భావించడం వల్లనే ఇవన్నీ కూడా మనకు భాషిస్తున్నాయి. మనసులో ఏకత్వ భావాన్ని పెంచుకున్నప్పుడు ఇలాంటి ద్వంద్వ భావాలు ఏమాత్రమూ కలగవు. కాబట్టి ఏకాత్మ భావన నన్ను వచ్చింది. అనేకత్వంలో మనం ఏకత్వంలో అనేకత్వం చూస్తున్నాము, కానీ అనేకత్వంలో ఏకత్వం చూడాలి అని నిన్న గురువు గారి యొక్క సత్సంగంలో ఒకటి వచ్చింది మనకు. కాబట్టి మనం ఏకత్వ భావాన్ని అలవాటు చేసుకోవాలి. సర్వం విష్ణుమయం జగత్, సర్వం కల్విదం బ్రహ్మ. ఏం లేదు అక్కడ, అంతా అది ఈ ప్రకృతి కూడా బ్రహ్మమయమే. కాబట్టి ఆ విధమైనటువంటి ఏకత్వ భావంతో మనం పెంచుకున్నప్పుడు ఇక ఇది వేరు అది వేరు అనేటువంటి ద్వంద్వ భావాలు మనకు కలగవు. మానవుడు సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించాలి. ఇందాక చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నారు. సుఖాన్ని ఏ విధంగా అయితే నువ్వు ఎంత గౌరవంగా ఆహ్వానిస్తున్నావో దుఃఖాన్ని కూడా అంత సాధారణంగా ఆహ్వానించగలగాలి. దుఃఖం వల్ల నష్టము కంటే లాభమే ఎక్కువగా ఉంటున్నది. చూసారా? మరి మనం దుఃఖాలు అనుకుంటాం. ఆ దుఃఖాలు కూడా నిజంగా మనకు ఒక రకంగా చెప్పాలి, స్వామి భాషలో చెప్పాలి అంటే అవన్నీ కూడా టెస్ట్స్. మనకు టెస్ట్లు మనలో ఉన్నటువంటి స్థిర చిత్తము, స్థితప్రజ్ఞత, ఆత్మ ప్రజ్ఞ ఇవన్నీ కూడా నీ ఆ స్థాయి, నీ లెవెల్ని
ఆ లెవెల్స్ ని మనం పరీక్ష చేయటం కోసం వచ్చేటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా. కాబట్టి దుఃఖం వలన నష్టం కంటే లాభం ఎక్కువగా ఉంటుంది. ప్రాచీన కాలంలో మహనీయులు దుఃఖమునే ఆశించారు కానీ సుఖమును ఆశించలేదు. ఇప్పుడే మనం అంటే కలియుగంలో ఉన్నాం. ఎక్కడో త్రేతాయుగంలో నుంచి బయలుదేరితే వాళ్ళు ఆనాడు ఆ అడవుల్లో, ఈనాడంటే మనకు ఎన్నో సుఖాలు వచ్చినాయి. ఒక ఏసీలో కూర్చొని మనం కురుకుతున్నాం ఈనాడు. నిజంగా మహర్షులకు ఏం తెలుసండి ఇవన్నీ కూడా. వాళ్ళంతా కూడా ఆరు బయట అక్కడ తాపమైన, మరి వెన్నెలైన, సూర్యుని యొక్క తాపమైన వాళ్ళు భరించారు, చంద్రుని యొక్క వెన్నెల భరించారు, వర్షపాతానికి తట్టుకున్నారు, తుఫాన్లకు తట్టుకున్నారు. వాళ్ళకి నిజంగా ఏమి అవకాశాలు లేవు. వాళ్ళు పడినటువంటి కష్టాల కంటే మనం కష్టం గొప్పదే. నిన్న గురువు గారు చిన్న ఉదాహరణ చెప్పారు. నిన్న ఎవరో సత్సంగంలో కృష్ణుడితో మొరబెట్టుకున్నారు, నేను అన్ని కష్టాలు పడ్డాను, నేను ఇన్ని కష్టపడ్డాను. ఆయన చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఏమయ్యా నాకంటే నువ్వు కష్టాలు పడ్డావా? నేను సాక్షాత్ జైల్లో పుట్టాను. పుట్టంగానే తల్లిదండ్రుల్ని, ఏ తల్లి యొక్క స్తన్యం అయితే నేను తాగాలను, ఆ తల్లి యొక్క పాలు తాగలేకపోయినాను నేను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తాగాలిగా మరి, పుట్టంగానే తల్లి యొక్క పాలు తాగాలిగా, మరి నేను తాగలేకపోయినాను. నది దాటించారు, నది దాటాలి. ఎవడైనా పుట్టంగానే ఒక నది ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? ఇంతమంది రాక్షసుల యొక్క కాపలాలో ఎవడైనా పుడతాడా? లేదా అపోలో ఆసుపత్రిలోనో ఇంకేదన్నా సిటీ హాస్పిటల్లోనో పుడతాం కానీ ఇంత సెంట్రల్ జైల్లో ఎవడన్నా పుడతాడా? నాకంటే కష్టాలు అనుభవించావా అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ మధ్య ఎవరి సత్సంగంలో గురువు గారే చెప్పినట్టున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కష్టాలు తప్పట్లేదు అనేది, ఆ కష్టాలు పరమాత్మను కూడా వదిలిపెట్టట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రాచీన కాలంలో మహనీయులు దుఃఖమునే ఆశించారు కానీ సుఖమును ఆశించలేదు. సుఖము నుండి లభించేటువంటి ఆనందము కంటే దుఃఖము నుండి లభించేటువంటి ఆనందమే శాశ్వతమైనది. నిజంగా మీరు కష్టం తర్వాత వచ్చేటువంటి సుఖంలో అనుభూతికి, మరి కష్టం తర్వాత వచ్చే సుఖం అనుభూతికి, సుఖం తర్వాత వచ్చేటువంటి కష్టానుభూతికి మీరు ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. సుఖం తర్వాత వచ్చేటువంటి కష్టం కంటే కూడా కష్టం తర్వాత వచ్చేటువంటి సుఖంలోనే మన యొక్క మనస్సు పరవశిస్తుంది, మన హృదయం పల్లవిస్తుంది, మన డెన్నం ఆనందం పడుతుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మీ యొక్క స్వానుభవంలో మీరు ఎప్పుడైనా అనుభవానికి తెచ్చుకోండి. సుఖము నుండి లభించేటువంటి ఆనందము కంటే దుఃఖము నుండి లభించే ఆనందమే శాశ్వతమైనది. నిజంగా తాత్కాలికంగా కష్టాలు పడ్డప్పటికీ, ఎంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చినప్పటికీ, మరి ఆ తర్వాత వచ్చేటువంటి ఆనందం చాలా గొప్పదనమాట. నిజానికి సుఖము కంటే దుఃఖమే మనకు గొప్ప మిత్రుడు. ఒక్క ఉదాహరణ చెబుతానండి. నా అనుభవంలో నాకు తెలిసిన వాళ్ళకి లుకేమియాతో ఒక అమ్మాయి 2.5 సంవత్సరాలు బాధపడింది. లుకేమియాతో నిజంగా చనిపోతుందేమో, ఇక చావు తప్పదు అని డిసైడ్ చేసుకున్నాం. అలాంటి పాప ఈరోజు హాయిగా హుషారుగా లేడి పిల్లలాగా గంతెత్తుతుంటే, ఆ డాక్టర్ గారు కూడా ఎత్తుకొని ప్రవాసిస్తుంటే, నిజంగా ఇది కష్టం తర్వాత వచ్చేటువంటి సుఖం. 2.5 సంవత్సరాలు కష్టపడినప్పటికీ ఆ 2.5 సంవత్సరాల తర్వాత పడ్డటువంటి ఆ డాక్టర్ గారు ఆ పాపను ఎత్తుకొని యు ఆర్ వెల్ అన్నప్పుడు ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి మీరు. అది నిజానికి సుఖము కంటే దుఃఖమే మనకు గొప్ప మిత్రుడు. మహాభారతంలో ఇది ఎన్నోసారి చెప్పారు గురువు గారు, అందుకని వివరంతను నేను చదువుతాను. మహాభారతంలో కుంతీదేవి కృష్ణుని పాదములపై పడినప్పుడు కృష్ణుడు, అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు. కుంతీదేవి, కృష్ణ నాకు నిరంతరం కష్టంలోనే ప్రసాదించు, ఎందుకంటే కష్ట సమయమునందే నిన్ను అమితంగా పూజించాను, ప్రేమించాను. నేను పాండురాణిగా సకల భోగభాగ్యములను అనుభవిస్తున్నప్పుడు నిన్ను ఏమాత్రము స్మరించలేదు. ఏనాడైతే నా కుమారులు అరణ్యముల పాలైనారో ఆనాటి నుండే నిన్ను అధికంగా స్మరిస్తూ వచ్చాను, కనుక నాకు కష్టములనే ప్రసాదించు అని కోరింది. ఈ గురువు గారు ఎన్నోసార్లు చెప్పారు ఈ ఉదాహరణ. కాబట్టి కుంతి ఆ శ్రీకృష్ణ పరమాత్మని కష్టాలే అడిగింది. దేనికని? ఆ కష్టమే అంటే నామము ఒకటి చెప్పారు నిన్న. విస్మరణం అంటే విస్మరణం నుంచి స్మరణ తెప్పించేదే నామం అని చెప్పారు. అంటే ఏ భగవంతుని అయితే మనం విస్మరిస్తున్నామో ఆ భగవంతుడిని స్మరణకు తీసుకొచ్చేది నామము. కాబట్టి అందుకనే నామస్మరణము అని పేరు వచ్చింది దానికి. కాబట్టి నీ యొక్క నామం తలుచుకోవాలి అంటే నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటానయ్యా కొన్ని సుఖాలు. నిజంగా మనకు మైసూర్ పాకు తినేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకురాడు. మంచి విందు, పసందైనటువంటి విందులో మంచి అది వీళ్ళు ఏదో అక్కడ ఐస్ క్రీమ్ మంచి దుర్రేటప్పుడు 2 కప్పులు
మనకు శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకురాడు. అక్కడ ఏదన్నా మేకు గుచ్చుకుంది అనుకోండి, అదే హాల్లో మేకు గుచ్చుకున్నప్పుడు అప్పుడు గుర్తుకొస్తాడు. ఇదేంటి మరి ఐస్ క్రీమ్ తినేటప్పుడు గుర్తుకు రాలేదు, మైసూరు పాకు తినేటప్పుడు గుర్తుకు రాలేదు, మనం మేకు గుచ్చుకున్నప్పుడు గుర్తుకొచ్చాడేంటి ఆయన అంటే ఆ పరమాత్మ యొక్క సహజ స్వభావం అదనమాట. మానవ నైజం అది. కష్టాల్లోనే పరమాత్మ గుర్తుకొస్తాడు అని ఆ కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడిని అడిగింది. ఇంకొక పేరా చెప్పుకొని మనం సెలవు తీసుకున్నాం. ప్రేమ స్వరూపులారా, మీరు కష్టములకు విచారించకూడదు, ఆనందం కోసం అరువులు చాచకూడదు. నువ్వు కష్టాల కోసం ఏం బాధపడద్దు, ఆనందం కోసం అరువులు చాచకూడదు. నాకు ఈ ఆనందం కావాలి, ఎల్లుండి ఇది కావాలి, అవటాలు ఎల్లుండి ఇది కావాలి, వచ్చే సంవత్సరం ఇది కావాలి అని నువ్వేం ప్లాన్స్ చేసుకోవద్దు. దుఃఖమే మనకు నిజమైన ఆనందం అందిస్తుందని విశ్వసించాలి. ఎంత దుఃఖం మన దగ్గరికి వస్తే అంతకంటే రెట్టింపు సుఖం మన దగ్గర ఉందనేటువంటిది ఆ పారవాస్యంలో మనం ఉండాలి. ఆనందం అనే రసాన్ని అందించేటువంటి ఫలమునకు పైన తొక్కయ్యే దుఃఖము. నిజంగా ఆనందం అనేటువంటిది నారాయిష్, ఒక నారింజ పండు లాంటిది. ఆనందం అనేటువంటి తొనలు, ఆ పైన ఉన్నటువంటి తొక్కే మనం దుఃఖం. ఆ తొక్కను ఒలిచి బయట పారేసినప్పుడే మనకు ఆనందం అనేటువంటి మధురసం లభిస్తుంది. కాబట్టి భగవంతుడు రసస్వరూపుడు, ఆయన కూడా అంతే, ఆరెంజ్ తొనలు లాంటి వాడు ఆయన. కానీ మరి ఆ మధురమైనటువంటి రసానికి కూడా చేదుగా ఉన్నటువంటి తొక్క కప్పి ఉన్నట్లుగా ఆనందం అనేటువంటి మధుర రసము, దుఃఖం అనేటువంటి చేదు తొక్క కప్పి ఉన్నది. అలాంటి పరమాత్మ యొక్క ఆ మధురానుభూతిని పొందాలన్నా కూడా అది ఉంటుందండి. ఇప్పుడు దుఃఖాన్ని గురించి ఎక్కువగా చెప్పారు కాబట్టి ఒక్క చిన్న విశేషం చెప్పుకొని మనం సెలవు తీసుకుందామండి. ఈ లోకంలో దుఃఖాన్ని గురించి చెప్పారు కాబట్టి ఎప్పుడు ఏడ్చేవాళ్ళు 6 ఉన్నారటండి. వాళ్ళని చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఎప్పుడు ఏడ్చేవాళ్ళు 6. నెంబర్ 1 ఈర్ష్యాళు. వీడు ఎదుటివాడికి 2 కార్లు ఉన్నాయి, నాకు అసలు లేవు అని ఏడ్చేవాడు వీడు. వీడికి తమ్ముడు ఒకడు ఉన్నాడు, అసూయగాడు. నాకుంటే వాడికి ఉండకూడదని కోరుకుంటాడు వీడు. నాకు 2 కార్లు ఉన్నాయి, ఎదుటివాడికి 2 ఉండకూడదు, ఉంటే నేను తట్టుకోలేను అంటాడు. ఈ ఈర్ష్య అసూయ అంటారు. ఒకసారి మిశ్రమ సినిమాలో ఎందుకు రాధా ఈ సునసూయలు అని అంటే కవి గారి యొక్క హృదయం ఎవరికి అర్థం కాల. అడిగారు ఏమిటంటే, ఏం లేదయ్యా, ఈసును అసూయయు, ఈ 2 కలిపి ఈసును అసూయలు అని పెట్టాను అని చెప్పాను. ఆయన పాటలు చెప్పాడు. మొట్టమొదటి ఈర్ష్య గలవాడని చెప్పుకున్నాం. జుగుప్సావంతుడు. మీరు చక్కెర పొంగల్ని పెట్టినా సరే చండాలంగా ఉందండి అంటాడు. అంత రోత ఫెలో అనమాట. వాడు చూడటానికి రోతే, వాడి మాట రోతే, వాడి చేత రోతే. నెంబర్ 2. నెంబర్ 3 నిస్సంతోషి. 7 సముద్రాలు వాడి దగ్గర పెట్టినా సరే వాడు సంతోషపడ్డు. ఏమండి ఇంకో అష్టమ సముద్రం ఏమైనా ఉంటే పట్టరండి అంటాడు. 7 వింతలు ప్రపంచంలో మీకు తీసుకొచ్చి పెట్టినా సరే ఏమండి 8వ వింత ఏమైనా ఉంటే చూడండి సార్ అంటాడు. వాడికి సంతోషం లేదు, క్రోధనుడు. ఇక ఎప్పుడు మొహం మొట్టమొట్టలాడుతూ ఉంటుంది. అసలు చిరునవ్వు అనేటువంటిది జీవితంలో నవ్వనటువంటి వాళ్ళని నేను చూశాను కొంతమందిని. అసలు ప్రపంచంలో వాడు నవ్వాల 4 సర్వీసులో నేను చూడాలి అతను నవ్వటం. అలాంటి క్రోధనుడు. నిత్య సంకేతుడు. థామస్ అని ఒకటి చెప్పారు మన గురువు గారు జీసస్ చరిత్రలో నిన్న. అంటే డౌటింగ్ థామస్ అని అంటుంటారు అప్పుడప్పుడు. బెల్లం కాఫీ ఇచ్చినా సరే దీంట్లో విషం కలపలేదు కదా కొంపతీసి అనేటువంటి వాడు అనమాట. వాడు ఎవడన్నా పదార్థం పెట్టినా సరే అంత జాగ్రత్తగా నిక్కచ్చిగా శంకపడేటువంటి వాడు. పరభాగ్యోపజీవి. ఇతరుల యొక్క మోచేతుల మీదుగా కారేటువంటి నీళ్ళని ఆస్వాదించి దప్పిక తీర్చుకునేవాడు. అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించేటువంటి వాడు. ఈ 6 ఎప్పుడు ఏడుస్తుంటారు ప్రపంచంలో. వీళ్ళని దుఃఖ భాగులు అంటారు. చెన్నైశ్వరి తన నీతి శతకంలో చెప్పినటువంటి ఈ 6 ఉటంకిస్తూ అలాంటి దుఃఖాన్ని మనం లెక్క చేయకూడదని, ఆ దుఃఖాన్ని అధిగమించి నిజమైనటువంటి సుఖంలో ఉన్నటువంటి ఆనందానుభూతిని మనం పొందాలని మనం కోరుకుంటూ, సుఖ దుఃఖాలు ఇప్పటి నుంచి అయినా సరే మనం సరైనటువంటి బేరీజ్ వేసుకుంటూ వాటి పట్ల అప్రమత్తతగా ఉండి సమతూకంతో మనం చూసుకుంటూ మనం పురోగమించాలని కోరుకుంటూ మనం ఈ 4 మాటలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, అవకాశ వేదిక ఇచ్చినటువంటి మన గురువు గారికి, మరి ఎంతో ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మనం మరొక అంశంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ చెప్పిన చివరి అంశానికి లాస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ధృతరాష్ట్రుడు. పాండవులు వాడు కొడుకులు బతుకున్నప్పుడు వీళ్ళని నానా కష్టాలు పెట్టాడు. వాళ్ళు పోయిందో వీళ్ళ పంచం చేసి వాడు మోచేతి నీళ్ళు తాగుతుంటాడు. వీడికి వయసు ముసలితనం వచ్చింది. వీళ్ళకి ఎలా అయినా బ్రహ్మలోక మోక్ష ప్రాప్తి కలిగించాలని తమ్ముడికి విజయుడు కోరిక.
ఎంత భయంకరంగా తిట్టాడంటే ఎప్పుడు కూడా తమ్ముడు, నువ్వు తమ్ముడువేనా అంటాడు. తమ్ముడు లోపల ఉన్న వీడికి సిగ్గుశరం లేదు. అలా తింటూనే ఉంటాడు వాడు పడి, పాండవుల మీద పడి. ఇతనికి ఏంటంటే వీడిని ఎప్పుడైనా ఇంట్లో పంపంలో జలగొట్టాలి, అట్లీస్ట్ లిబరేషన్, వీళ్ళకి సోదరికి లిబరేషన్ ఇవ్వాలి, విదురుడి కోరిక. ఎన్ని రోజులు తాగుతావు, మోతేటి నీళ్ళు తాగుతావు, పో అంటే తెల్లారంతా చెప్పిపోతాను అంటాడు. నీకు సిగ్గుశరం ఉందా? తెల్లారిన తర్వాత నేను ధర్మరాజా, నేను జంగాలు పోతా అంటే మీ కొడుకు ఒప్పుకుంటాడేమో, ధర్మరాజు ఒప్పుకోడు. ఎప్పుడు చెప్పకు, వెళ్ళిపో, అర్ధరాత్రి పోయిన బయటకు వెళ్ళకూడదు. అంత సూర్యం భాగవతవాహినిలో చదవండి. సార్ చెప్పిన దానికి లాస్ట్ ఎగ్జాంపుల్. ఇందాక సారు సుఖము దుఃఖం ఉన్నప్పుడు వన్ మోర్ ద్వంద్వం, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఈ మధ్యన 4 రోజుల క్రితం అబ్దుల్ కలాం గారి ఒక మెసేజ్ పెట్టాను. సక్సెస్ స్టోరీస్ చదవకండి, అందులో కేవలం మెసేజెస్ మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీస్ చదవండి, అందులో విజయానికి కావాల్సిన ఐడియాలు దొరుకుతాయి. అబ్దుల్ కలాం. తొందరగా రామ్మ అంటే తక్కువ తలిపేసి వెళ్ళిపోయిన జాహ్నవి, వాళ్ళకుంది, మనకు లేదా? వాళ్ళకి మానవ, మనకేం తక్కువ కాదు, గుర్తుపెట్టుకో. నువ్వే చూస్తున్నావు, కళ్ళు లేవా? తొందర రామంటే వెంటనే వెళ్ళిపోయింది, మనకు లేదా? వాళ్ళకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. సరేమండి, ఈరోజు షెడ్యూల్లో మా సోదరిమణి షీ విల్ డీల్ ద శాస్త్ర సూత్రవాహినిలో 4వ సూత్రం డీల్ చేస్తున్నామండి. భగవంతుడు అనుగ్రహిస్తే నెలాఖరులోకి 2 అయిపోతే అని లోపల ప్రార్థన చేస్తున్నాను. టేకింగ్ లాట్ ఆఫ్ టైం. బై మంత్ బై వాంట్ టు కంప్లీట్ బై ASB2 అని సూత్రవాహిని. విల్ ప్లాన్ లైక్ దట్. ఇప్పుడు 4వ వాహినికి వెళ్ళే ముందు ఒక 5-10 నిమిషాల్లో మా సోదరిమణి కుంకర సదస్సుగా చెప్పిన 3వ సూత్రమైన శాస్త్రీయ నిత్వాత్. ఎందుకంటే కొంచెం సబ్జెక్ట్ డిఫికల్ట్ గా, నా పేర్లే గుర్తుకుని రావట్లా, బైహార్డ్ చేద్దామన్నా రావట్లా. ఈ ఏజ్ లో బైహార్డ్ చేస్తే రాయం, చిన్నప్పుడు చేస్తుంటే బాగుండేది. ఒకసారి మా సోదరిమణి చెప్పిన అంశాల్లోంచి సూక్ష్మంగా 5 నిమిషాలు, ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. నెక్స్ట్ సోదరిమణి, యూ హ్యావ్ టు కంప్లీట్ ద నెక్స్ట్ సూత్రం అమ్మ, పెండింగ్ పెట్టకు దయచేసి, యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఖచ్చితంగా. శాస్త్రీయ నిత్వాత్ అని చెప్పింది అన్నమాట. ఇక్కడ శాస్త్రము అంటే మనం ఒక విషయం బలగుద్ది చెప్పాల్సింది. శాస్త్రము అంటే వేదము. ఇక్కడ శాస్త్రము అంటే టేక్ వేద ప్రమాణము, అంతేగాని వేరే లేదు. ఆ మాట, ఇటువంటి విషయాలు ఖచ్చితంగా బలగుద్ది చెప్పాలి. శాస్త్రము మీన్స్ వేదం మాత్రమే శాస్త్రము. అందుకని తిరుపతిలో ఆగమ శాస్త్రం ప్రకారము కైంకర్యాలు చేస్తారు, మిగులు గుళ్ళో చేస్తారో నాకు తెలియదు. ఖచ్చితంగా తిరుపతిలో అయితే ఆగమ శాస్త్రం ప్రకారం పాటిస్తున్నారు. ఇంకా మళ్ళాంటి వాళ్ళు కుహనావాదు వాళ్ళు అట్లా చేయట్లేదు. అక్కడ కూర్చొని చేస్తే తెలుస్తుంది, బయట కూర్చొని ఎన్నైనా చెప్తా, వాళ్ళకి ఐడియాలు ఇవ్వచ్చు, వాళ్ళు పాటించట్లేదు. మనం పోయి అక్కడ కూర్చుంటే తెలుస్తుంది. బట్ దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్ దట్ ఆగమ శాస్త్రం. శాస్త్రం అంటే వేదం. సో వేదం మనకి బోధించే వాట్ డూస్ అండ్ డోంట్స్. ఇప్పుడు ఒక మాట చెప్పింది నిన్న ఆవిడ, ఐ డోంట్ వాంట్ గో టు డీటెయిల్. ఎందుకు వేదం అంటే కేవలము వేదముల ద్వారా మాత్రమే బ్రహ్మ వేద్యం అవుతాడు అని వివరించింది. యు నో ద గ్లోరీ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద డివినిటీ ఆఫ్ ద బ్రహ్మతత్వం. అంటే బ్రహ్మ అంటే ఘట బ్రహ్మ కాదండి, ప్లీజ్. మనం కాస్త ఎదగాలని బాబు. గడ్డ అంటే ఘట బ్రహ్మ అనుకోకండి దయచేసి. బ్రహ్మ అంటే సుప్రీం పర్సన్, పరబ్రహ్మ, నాటి ఘట బ్రహ్మ. ఈ ఘట బ్రహ్మ, ఈ చక్రం ఉన్న విష్ణుమూర్తి, వీళ్ళంతా మనకి రుద్రం వల్ల కాస్త వాళ్ళు మళ్ళాంటి వాళ్ళే అని అర్థమైపోయింది. సో ఎలాగ తెలుస్తా బ్రహ్మతత్వాన్ని, హౌ కెన్ యూ అండర్స్టాండ్, ఎంజాయ్ ద బ్యూటీ, అర్థవంతంగా తెలుసు అంటే కేవలము వేదము ద్వారా మాత్రమే ఆ బ్రహ్మతత్వాన్ని మనం వివరించగలము. వేదములు అనంతము, పురుషులచే కల్పితం కాక ఋషుల నుంచి వచ్చిన భగవద్వాణి, ది వాయిస్ ఆఫ్ ది డివినిటీ. వేదం అంటే అది శబ్ద రూపమైనది.
ఇది కేవలము భావాన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటుంది. వేదం అంటే రేపు 24వ తారీఖు చదువుతున్న సార్ బాగా చెప్పారు. యూ షుడ్ ప్రిపేర్ వెళ్ళమ్మా. ఆ రోజు మెసేజ్ పెట్టకండి దయచేసి. ఎప్పుడు మెసేజ్ పెట్టినా తీసేయండి సార్. కాన్సన్ట్రేట్ అని వేదం కనీసం 2-3 గంటలన్నా. వేదం అంటే భావయుక్తము. మరి వేదాలకి కర్త ఎవరు? కర్త, కర్మ, క్రియ. రామ కిల్లు రావణ యాక్టివ్ వాయిస్. రామ కిల్ రావణ యాక్టివ్ వాయిస్. ఎనీబడి ప్యాసివ్ వాయిస్ లో చెప్పండి. రామ కిల్ రావణ ఇది యాక్టివ్ వాయిస్. ఎనీబడి Ravana was killed by Rama. Ravana was killed by Rama. వెరీ నైస్. మీకు రావణ బాగా వంటపట్టింది మీకు. రావణ వాజ్ కిల్ బై రావణ వాజ్ కిల్ బై రామ. కర్త, కర్మ, క్రియ 3. రామ కిల్ రావణలో కర్త, కర్మ, క్రియ అంటే దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. రామ కిల్ రావణ. ఇక్కడ వేదములకు కర్త ఎవరంటే బ్రహ్మం. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది శాస్త్రయోనిత్వాత్ అంటే ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ ఈ సకలమైన శాస్త్రములకు కారణభూతుడు బ్రహ్మయే. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ శాస్త్రయోనిత్వాత్. అటువంటి సకల శాస్త్రములు ప్రతిపాదిస్తున్నది ఎవరి గురించి చెప్తున్నాయి? వేదములు ఎవరి గురించి చెప్తాయి? బ్రహ్మ గురించే చెప్తాయి. వేదములన్నీ ఎవరి గురించి ఘోషిస్తున్నాయి? బ్రహ్మతత్వాన్ని గురించి, దివ్యత్వాన్ని గురించి, జ్యోతిర్మయ తత్వాన్ని గురించి, పరబ్రహ్మ గురించి చెప్తే మాత్రం చెప్తాయి, అనేమి చెప్పవు. సో బ్రహ్మమే వేదమునకు ప్రమాణము. సో హూ ద రీజన్, ఎవరు ఆరిజిన్ ఎవరంటే కారణం, కారణభూతుడు ఎవడంటే ప్రమాణం ఎవడంటే వేదాలకు బ్రహ్మ, బ్రహ్మకు వేదం, వైస్ వర్స. అటువంటి బ్రహ్మ జ్ఞానానికి ప్రమాణికం ఏంటంటే శాస్త్రం. శాస్త్రం అంటే గణిత శాస్త్రము, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాలు, ఈ శాస్త్రాలు కాదు, వేద శాస్త్రం. వేదములు బ్రహ్మ ప్రాప్తి పొందిన మహనీయులు సూక్తులు. దే ఎంజాయ్ ద డివినిటీ. రాసుకోలేదు పుస్తకాలలో, లేకపోతే పెన్ డ్రైవ్లు లేవు ఆ రోజుల్లో. వాళ్ళు శబ్దపరంగా విని ఆస్వాదించి అనుభూతి పొందిన వారి నోటి నుంచి వచ్చినవి వీటిని సూక్తి అనొచ్చు అనమాట. సూక్తి ముక్తావళి. ఇందాక సార్ అన్నాడు, ఈ చివరిలో 2-3 నిమిషాలు వేస్తున్నా ఎన్ఎస్లో చివరి సూక్తి అని కొటేషన్. సూక్తి ముక్తావళి అని ఇదివరకు రేడియోలో ఉండేది. సో వాస్తవంగా చూస్తే బ్రహ్మము అప్రమేయుడు అంటే మన ప్రమాణాలు ఎట్లా ఉండాలండి, అట్లా ఉండాలండి. 4 చేతులు ఉంటే చాలా అందంగా ఉండేదండి, ఈ చేతిలో ఆయుధాలు ఉంటే ఉండేదండి, ఈ పంచ కట్టుకుంటే బాగుండేది కదండి నెత్తి మీద. మనం ఎవడు చెప్పడానికి? ఆయన ఇష్టం కట్టుకుంటాడు, ఆయన ఇష్టమే పెట్టుకుంటాడు. వారు స్వామి ఇలా వచ్చాడు ఏంటండి, అలా మనం ఎవడండి స్వామి అలా వచ్చాడు ఇలా వచ్చాడు అంటే ఏం రైట్ ఉంది మనకి? అప్రమేయుడు మన ప్రమాణాలకు చిక్కడు. ఇందాక సార్ అన్నాడు, వస్తే ఇప్పుడు నరసింహావతారం ఉందండి, వస్తే రోడ్డు మీద పెడితే ఏం చేస్తాం సార్? కొడేశ్వరరావు పరుగులు చేస్తారు గ్రామస్తులందరూ. పొరపాటున నరసింహావతారం ఒక విలేజ్ లోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తామండి? మాలాంటి సిటీలో వాళ్ళైతే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి జూలో పెడతాం. పల్లెటూరులో అయితే పరుగు తీస్తే మా సిటీలో వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి ఆయన వ్యాన్ లో ఎక్కించి బోన్లో పెడతాం. సో అనిర్వచనీయమైన బ్రహ్మను తెలుపుటకు శాస్త్రం కారణం ఒకటైతే, సో శాస్త్రయో నిత్వాత్ అంటే ఇట్ టోటలీ బిలాంగ్స్ టు పరబ్రహ్మతత్వానికి సంబంధించినది పురాణము, శాస్త్రం అని ఈ సూత్రం నొక్కి ఒక్కానిస్తోంది. ఇంకా కంక్లూడ్ చేస్తున్నాను. సో ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంది శాస్త్రము, ఎక్కడ ఉన్నది బ్రహ్మతత్వం అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఓంకారమే బ్రహ్మ. ఆయన దేహంలోంచి వచ్చిన మొదటి కదలిక, ఫస్ట్ చైతన్యము. మరి అప్పటిదాకా మన స్థానంలాగా ఉన్నట్టు ఏమన్నాడు, ఏం ప్రవేశించి, ఏం ఆశించి, ఏం ఆవేశించిందో శక్తి. మరి అప్పటిదాకా కదలంలో ఎందుకు కదిలాడు మనకు తెలియదు. ఆ జలకు వచ్చేటప్పుడు ఆ జలకు కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓంకారం, ప్రణవ రూపంలో వచ్చింది. ఈ జగత్తంతా రాలా, ఫస్ట్ సౌండ్ వచ్చింది ఆకాశం. ఆ ఆకాశము అటువంటి బ్రహ్మకు చిహ్నమే ఓంకారము. పూర్వకాలం ఋషులు ఓం 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 ఓం, వేరే మంత్రం లేదు, ఓమే బిగ్గెస్ట్ మంత్రం అండి. ఓంకారం కంటే తీయగా బాగా పడతా ఉన్న అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర అన్నమయ్యని పొగుడతాడు. అంటే ఓంకారం ఎంత బ్యూటీగా ఉండాలండి.
నువ్వు ఓంకారం కంటే నువ్వు చాలా తీయగా పాడతావు అంటే ఈ కంపేర్డ్ అన్నమయ్య కీర్తనలు ఇది ఓంకారం. ఇట్స్ మోర్ దాన్ స్వీటర్ దాన్ నెక్టర్ దాన్ యువర్ ఓంకారం అంటాడు. అటువంటి బ్రహ్మ కావచ్చు, అటువంటి ఓంకారానికి ఎక్కడ మరి దానికి ఎక్కడ ఎలా చూడగలమంటే, ఓ పిచ్చివాడ, నీలో ఉన్న ఆత్మయే బ్రహ్మ, మనలో ఉన్న ఆత్మయే ఓంకారము. ఈ ఆత్మకి బ్రహ్మకి ప్రణవానికి ఓంకారానికి భేదము లేదు అని ఈ మాట చెప్తుంది. సో ఆత్మతత్వమే బ్రహ్మతత్వము. ఇక్కడ కూర్చుంటే జీవుడు, మన కుర్చీలో కూర్చున్నాడు, ఒక ఆయన పోయి కుర్చీలో కూర్చుంటున్నాడు, నేనే దేవుడు అంటున్నది. మనమేం చేయలేము. ఆ జీవుడుగా ఉన్నాడు, మన పోయి కుర్చీలో కూర్చుని నేనే దేవుడు అంటున్నాడు. ఇక్కడ కూర్చుంటే జీవుడు, కుర్చీలో కూర్చుంటే దేవుడు అయిపోతాడు. కానీ కుర్చీలో కూర్చోవాలంటే మనం ఆలోచించాలి. ఎలిజిబుల్. సో ఆత్మతత్వం బ్రహ్మతత్వం అని అనుభవంలో తెలుసుకోవటమే బ్రహ్మ విద్య నేర్చుకోండి అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ అనుభూతి లేదా ఆత్మ సాక్షాత్కారమే నథింగ్ బట్ బ్రహ్మతత్వము. తద్భిన్నము కాదు. మనం ఎవరో తెలుగు ఆత్మానుభూతి అని ఎవరన్నా అంటుంటారు అప్పుడప్పుడు. అసలు వర్ణించలేము సార్ ఎంత అనుభూతి అంటే. ఏం అనుభూతి పొందాలో నాకు తెలియదు. మీరు ఎవరన్నా పొందితే చెప్పండి ఎప్పుడైనా. ఎట్లంటే ఆత్మానుభూతి పొందానంటే అంటుంటారు అప్పుడప్పుడు. మీకు ఎవరైనా అటువంటి ఆత్మానుభూతి పొందితే ఖచ్చితంగా డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ హియర్. అటువంటి ఆత్మానుభూతి మనం వాట్ యూఆర్ స్పెల్లింగ్, వాట్ యూఆర్ అట్టరింగ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మతత్వం. అంటే ఎంతటి అనుభూతి పొందితే ఆత్మాను అంటే దట్ సుప్రీం బ్లిస్ అనమాట. అటువంటి సుప్రీం బ్లిస్ ఎక్కడ ఉన్నది అంటే మనలోనే ఉన్నది. దట్ ఈజ్ ఈక్వాలెంట్ టు బ్రహ్మతత్వము అని తెలిపేదే బ్రహ్మ విద్య. ఫైనల్ గా మరి ప్రపంచాన్ని వదిలిపెట్టమంటాలా అంటే ప్రపంచంలోనే ఉండాలా. పడవ నీళ్ళలోనే ఉండాలా. పడవ నీళ్ళలో ఉంటేనే పోతుంది. రోడ్డు మీద బొమ్మంటే పడవ ఏడపోతుంది. పడవ నీళ్ళలోనే ఉండాలి, కానీ నీరు పడవలోకి రాకూడదు. మనం ప్రపంచంలో ఉండాలి. సరే మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ ఉండాలి సార్? ఇంట్లోంచి రావద్దా అంటే రావద్దంటే మళ్ళీ కరోనా రావాలి. 2 సంవత్సరాలు బయటికి రాలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికి కూడా నేను మార్చుకుంటూనే పోతున్నాను. మంచి చెడు అలవాటు అయింది. మరి మా చెన్నైలో ఎవడు పెట్టుకోడు. ఒక్కడ మాత్రం మాస్క్తోనే పోతా ఎక్కడికి మనం. సో బాహ్య జగత్తులో ఉండద్దా అంటే బాహ్య జగత్తులో ఉండాలా, కానీ తగిలించుకోకూడదు. సో బాహ్య జగత్తు, అంతర్జగత్తు రెండుగా పోతారు. అవినాభాసం టూ ట్రాక్స్, టూ వింగ్స్, 2 బర్డ్స్, లేకపోతే 2 పట్టాలు. అటువంటి బాహ్య విద్యని అంతర్విద్యని కలిపి మేళవించి చెప్పేది సత్యసాయి విద్యా విధానం అండి. సో దిస్ శాస్త్రీయత్వాన్ని రిలేటెడ్ టు బాహ్య జగత్తు అండ్ అంతర్జగత్తు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సీతనారాయణ శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి సోదరులు లక్ష్మీనారాయణ గారి దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రోతలందరికీ హృదయపూర్వక సాయిరామ్. ఈరోజు 4వ సూత్రము. సూత్రం గురించి మా సోదరులు చక్కగా విశ్లేషణ చేశారు. ఇది విశిష్టంగా కూడా నేను పోను. సాయిరామ్. తత్వ సమన్వయాత్. ఈ సూత్రం తత్వ సమన్వయాత్. ఈ దీంట్లో ఉన్నది ఏమిటంటే తత్వ సమన్వయాత్ అంటే వేదములలో చెప్పినవి కానీ, వేదములే శాస్త్రములను చెప్పారు. ఆ శాస్త్రములలో చెప్పిన వాక్యములన్నిటిని కూడా సమన్వయం పరిచి చిత్తశుద్ధి చేసుకునేది తత్వ సమన్వయాత్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి, సర్వ వేదాంత వాక్యముల తాత్పర్యము బ్రహ్మమే అని ప్రకటితమగుతున్నది. శృతి వాక్యముల సమన్వయం వల్ల బ్రహ్మం తెలియబడుతున్నది. ఇక్కడ సర్వ వేదాంత సారములే అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం. వేదములు ఏం చెప్తున్నాయి? వేదములన్నీ కూడా మన జీవన మనుగడకి మనం చేయవలసిన కర్మకాండలు మన అన్నీ కూడా మనకి వేదాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ వేదాంతంలో ఏమిటంటే ఉపనిషత్తుల ద్వారా అసలు దాంట్లో ఉన్న లోతైన అర్థం ఏమిటి, అసలు ఈ బ్రహ్మం అంటే ఏమిటి, ఆ బ్రహ్మం ఏ విధంగా ఉంటుంది అనే ద్వారా ఈ వేదాంతాలు తెలియజేస్తున్నాయి. వేదాంతం అంటే వేదాల సారమే వేదాంతము. ఆ స్టేజ్కి పెడితే అది సుప్రీం స్టేజ్ అనమాట. ఇక్కడ శృతి వాక్యముల సమన్వయం వలన బ్రహ్మం తెలియబడుతున్నది. అంటే శృతి అంటే ఇక్కడ వేదము. మనందరికీ తెలుసున్న విషయమే. వేదములని శృతులని, మరి అపౌరుషేయములని, అదేవిధంగా స్మృతులని కూడా అంటారు. ఎంతో మంది తపస్సంపన్నులు
దాన్ని మరి గానం చేసి మనకు అందించారు కాబట్టి శృతులని కూడా అంటారు కాబట్టి వేదములు. ఈ వేదములలో వాక్యముల సమన్వయం వల్ల బ్రహ్మం తెలియబడుతున్నది. ఈ వేదములలో నాకు అనిపిస్తున్న అర్థం ఏంటంటే 4 మహావాక్యాలు తెలిపే ఈ బ్రహ్మం గురించి వేదాలు. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ, మొత్తం అణువు నుంచి అంతా ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే అని తెలియజేసే మొదటి వాక్యం. రెండోది అహం తత్వమసి, అదే ఏదైతే బ్రహ్మం అనుకుంటున్నామో అది హం, నేను అయి ఉన్నాను అని తెలియజేస్తుంది. మూడో వాక్యం ఏమంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునే అని తెలియజేస్తుంది. నాలుగోది ఏమిటంటే అయం ఆత్మ బ్రహ్మ, అయాం ఆత్మ బ్రహ్మ మన ఉపనిషత్తులో మన సూత్రంలో వచ్చింది. దానికే స్వామి ఐ యాం ఆత్మ బ్రహ్మ అని చెప్పారు. అంటే నేనే బ్రహ్మముని. అంటే దీనికి ఉదాహరణగా ఒక తెర ఉంటుంది, ఆ తెర మీద బొమ్మలు తిరుగుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. తెర మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అదే బ్రహ్మము. ఆ బ్రహ్మం మనలోనే ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్తోంది. తర్వాత అంతేకాదు, శాస్త్రము కర్మ ప్రతిపాదికమా జ్ఞాన ప్రతిపాదకమా అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ శాస్త్రం చాలా తెలియజేస్తుంది మనకి. నియమాలు, నిబంధనలు, సూత్రం అనమాట. శాస్త్రం అంటే ఒక సూత్రం. రకరకాల మన మనుగడకు కావాల్సినవన్నీ కూడా శాస్త్రాల ద్వారా మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఇందులో కర్మ చేయాలా, జ్ఞానంతో చేయాలా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. జ్ఞానం తెలుసుకోవడమా అని తెలియజేస్తారు. బ్రహ్మరహస్యము ఇతరులకు అందజేయట సాధ్యము కానిదేనను, ఏదో విధమైన జ్ఞాన విధానము లేకున్నా అది నిగూఢము కాగలదు. ఈ బ్రహ్మ రహస్యం అంటే బ్రహ్మం ఈ విధంగా ఉంటాడు, ఆ విధంగా ఉంటాడు, మరి ఎలా ఉంటాడు అనేది చెప్పడం సాధ్యం కాదు. ఇది ఎవరికి వారే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకనే తైత్రీయోపనిషత్తులో భృగువలిలో మరి ఆ భృగుకి ఆ వరుణుడు తాను పలకబెట్టి రాయించలేదు, నీ జ్ఞానాన్ని నువ్వే తెలుసుకో అని దిశానిర్దేశకం మాత్రం చేశారు. అలాగే మనకి ఈ శాస్త్రాలు, వేదాలు ఇవన్నీ కూడా దిశానిర్దేశకం చేస్తున్నాయి. మన జ్ఞానాన్ని మనమే తెలుసుకుంటాం. అలాగే ఇటువంటి సత్సంగాల ద్వారా ఇందాక నేను చెప్తున్నారు, ఆ జ్ఞానం అనేది ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తప్ప ఇది ఎవరు చెప్పేది కాదు. దిశానిర్దేశకం అయితే మాత్రం ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి, మనం తెలుసుకోగలము. అటువంటి ఏదో విధమైన జ్ఞానము ద్వారా మనం తెలుసుకోవాలి. ఒక శాస్త్రాల ద్వారా కానీ, వేదాల ద్వారా కానీ, సత్సంగాల ద్వారా కానీ, మంచి మాటల ద్వారా కానీ తెలుసుకోకపోతే మనలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది నివురుగప్పిన నిప్పులాగా లోపలే ఉండిపోతుంది తప్ప జ్ఞానం అనేది బయటికి రాదు. జ్ఞానం అందరిలోనూ ఉంటుంది, అది మనమే అనుభవపూర్వకంగా బయటకు తీసుకురావాలి. వేదములు కర్మార్థములనియు వేదాంతములు కర్మార్థములు కావనియు పూర్వపక్షవాదము. కర్మచే మానవుడు అనేక విధమైన పుణ్యములు చేసుకుని చిత్తశుద్ధి కావించుకుంటాడు. తనను శుద్ధి చేసిన కర్మ కావున శాస్త్రము కర్మ ప్రతిపాదికమే అని మరికొందరి వాదం. ఇందులో రకరకాల మీమాంసలు ఉన్నాయి. మరి పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని మనకు వేదాలు చెప్తున్నాయి. కర్మకాండ చేయాలి అని వేదం చెప్తోంది. అలాగే జ్ఞానం తెలుసుకోవాలి కర్మకాండ ద్వారా అని వేదాలు చెప్తున్నాయి. అయితే మానవుడు దీన్ని ఎలా చేస్తాడంటే, మరి ఈ కర్మ అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిందే. మరి ఈ సృష్టిలో ఈ జీవించిన ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేయవలసిందే. అక్కడ ఏదైనా కర్మే, మనం చేసే ప్రతి పని కర్మే. మనం గాలి పీల్చడం కర్మే, మనం భోజనం చేయడం కర్మే, ప్రతిదీ కర్మే. అంటే ఆకలి అంటే మనకి ఆకలి తీరదు. మనం అన్నం వండుకోవాలి, అన్నం తినాలి, అప్పుడు మనకి ఆకలి తీరుతుంది. ఆ వండుకోవడం, తినడం అనేది కర్మ చేయాలి. అటువంటి కర్మలు, అది కర్మ అంటే ప్రతిదీ కర్మే, చేసే కర్మే. మరి మానవుడు అనేక విధమైన పుణ్యములు చేసుకుని చిత్తశుద్ధి గావించుకుంటాడు. తనను శుద్ధి చేసినది కర్మ కావున శాస్త్రము కర్మ ప్రతిపాదకమే అని మరి కొందరు వాదము. అంటే ఏ విధంగా మానవుడు ఈ కర్మ ద్వారా శుద్ధి చేసుకుంటాడంటే, పుణ్య కార్యక్రమాలు, వేద విహితమైన కార్యక్రమాలు, ఒక యజ్ఞయాగాది క్రతువులు కానివ్వండి, ఒక మంచి విషయాలు చెప్పడం ద్వారా, వినడం ద్వారా మరి ఆ తనలో ఉన్న చెడ్డని దూరం చేసుకొని మరి అనేక రకాలైన పుణ్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా పుణ్యాలకు వస్తాయి. చేసుకుని ఈ చిత్తశుద్ధి అంటే ఈ మనసులో ఉన్న అన్ని అరిషడ్ వర్గాల్ని కూడా త్యజించేసి మనం ఆ త్రికరణ శుద్ధితోటి ఆ చిత్తశుద్ధిని చేసుకుంటాడు. మానవుడికి చేసుకుని మంచి అవకాశం ఉంది, మానవ జన్మలో మంచి అవకాశం అన్నది.
కాబట్టి కర్మ అనేది శాస్త్ర ప్రతిపాదకమే. శాస్త్రం నుంచి కర్మ చేయమని చెబుతోంది. ఆ కర్మకాండ చేసే ఆ కర్మలు చేసే విధానం మన జన్మయత్తున మన మీద ఆధారపడింది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది మరొకటి ఉంది. ఏమిటంటే ఇది మానవుల కోరికలు, వాంఛలు, సంకల్పాలు, అభీష్టాలు కర్మ ప్రేరితములు. ఇక్కడ కర్మ అనేది మన కర్మ సిద్ధాంతం మనకి మన ఈ మతాల్లో కూడా ఈ కర్మ సిద్ధాంతం అనేది ఉంది. మన హిందూ మతంలో మనం ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతాం. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం ఏంటంటే సైరా భారతీయ మతాల్లో ముఖ్యంగా మనం నమ్మేది ఈ కర్మ సిద్ధాంతం. అంటే మన హిందూ మతం ఉంది, దాని నుంచి వచ్చిన బౌద్ధ మతం, సిక్కు మతం వీళ్ళంతా కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం వస్తుంది, చెడ్డ కర్మలకి చెడు ప్రతిఫలం వస్తుంది. అదేవిధంగా 3 రకాలైన కర్మలని చెప్తారు. మనం చెప్పుకుంటూ ఉంటాం. సంచితము, ప్రారంధము, ఆగామి, ప్రారంధము, సంచిత కర్మలు. దీని గురించి కూడా మన శాస్త్రి గారు ఎన్నోసార్లు మనకి చెప్పడము, మనం తెలుసుకోవడము, ఈ శ్రవణం చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. సంచితము కర్మలు, ఈ కర్మల్లో 3 రకాలు ఏంటంటే, సంచితం మన పూర్వీకులు చేసిన పుణ్య ఫలాలు కానివ్వండి, మన చెడు ఫలాలు కానివ్వండి, వాటి ద్వారా వచ్చే కర్మలు. ఆగామి అంటే ఈ జన్మలో మనం చేసుకుంటే నెక్స్ట్ జన్మలో వచ్చే కర్మలు. ప్రారంధం అంటే మన క్రితం జన్మలో చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్న కర్మలు అన్నమాట. ఈ 3 రకాలైన కర్మలు కూడా మనము ఈ మానవుడు చేసి తీరుతాడు. కాబట్టి పుణ్యకర్మలు చేస్తే పుణ్యము, పాపకర్మలు చేస్తే పాపము. ఈ కర్మలన్నీ కూడా ఏ విధంగా వస్తాయంటే, ఈ మనసులో కోరికల వల్ల, మరి సంకల్పాల వల్ల, వికల్పాల వల్ల ఇవన్నీ కూడా మనకి ఈ కర్మ చేయిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. ఇక్కడ అజ్ఞానము అంటే ఏమిటంటే, నేను అంటే ఎవరో తెలుసుకోలేకపోవడమే. నేను ఈ దేహమే నేను అనుకుని మనం అజ్ఞానంలో పడిపోతున్నాం. జ్ఞానం అంటే నేను దేహం కాదు, నేను దేహిని అని తెలుసుకోవడమే. ఇది మంచి అని తెలుసుకునేదే జ్ఞానము, ఇది చెడు అని తెలుసుకునేదే అజ్ఞానము. అయితే దీన్ని ఎలాగా దూరం చేసుకోవాలి? చీకటితో దూరం చేయలేం కదా. అసలే కరెంట్ పోయిందని రాత్రి పడిపోయింది, లైట్ ఆపేసాం, చీకటి దూరం అవుతుందా? అవ్వదు కదా. అదేవిధంగా అజ్ఞానముతో ఏ విధంగా పోగొట్టగలము? అసలు మనలో మంచి చెడు అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో మనం ఉంటే ఇంకా దాన్ని ఏ విధంగా పోగొట్టుకోగలం? ఇది అసాధ్యము, సాధ్యం కాదు. కాబట్టి అందువలన ఆత్మబోధతో అనగా జ్ఞానము చేతనే అజ్ఞానం పోగొట్టుకొనవచ్చును. ఈ జ్ఞానము చేత అంటే నేను ఎవరు, నేను ఎందుకు వచ్చాను, నేను స్థూలదేహాన్న, నేను సూక్ష్మదేహాన్న, అసలు నేనంటే ఎవరైనా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ నేను అనే పదానికి మనం అర్థం తెలుసుకొని నేనే బ్రహ్మము, నాలోనే భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటే ఈ అజ్ఞానం అనేది పోతుంది. ఈ అజ్ఞానం అనేది ఒక నీటిలో ఒక తెట్టులాగా మనలో ఆవరించి ఉన్నది. ఎప్పుడైతే ఆ తెట్టుని, చెడు అనే తెట్టుని తీసివేస్తామో మంచినీరు కనపడుతుంది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవచ్చని మన శంకరాచార్య వారు అద్వైత మతాన్ని మనకి తెలియజేశారు. అదే మనకి ఉన్నది ఒకటి కాదు, 2 కాదు, ఒకటే, అదే అద్వైతము. సమన్వయము ప్రపంచంకి ఎంత అవసరమో జ్ఞానము సహితము అంత అవసరము. ఇక్కడ ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో అన్నీ కూడా యూనిటీ, సమన్వయంతో, ఒకదానికంటే ఇంటర్లింక్ తోటే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. ఏ విధంగా అయితే ఈ ప్రపంచం నడుస్తుందో వాళ్ళలో ఉన్న జ్ఞానానికి కూడా అంతే ఈ సమన్వయం అవసరము. అంటే ఇక్కడ ఏవి సమన్వయము మన దేహంలో అంటే, ఈ పైన కనపడే దేహం సమన్వయం కాదు, మనస్సులో ఆలోచించింది, ఆ బుద్ధితోటి విచారించింది, ఆ బుద్ధి చెప్పింది చేసి, ఆ హృదయంతో మనం చేసేదే ఆ సూక్ష్మదేహంలో ఉన్న ఆ సమన్వయమే మనకి ఈ జ్ఞానానికి అవసరము. అంటే ఇక్కడ స్థూల రూపంగా ఈ సమాజానికి మనం ఏ విధంగా అయితే అన్ని సమన్వయం చేసుకుంటున్నామో, సూక్ష్మ రూపంలో మనలో ఉన్న ఈ కారణ మనసు, బుద్ధి, చిత్తమహంకారం చెప్పుకుంటాం కదా, వీటి సమన్వయం వల్లనే మన జ్ఞానముకి అవసరమని స్వామి తెలియజేస్తున్నారు. బ్రహ్మ విషయం ఇతరులకు అందజేయటం అంటే అంత సులభం కాదు. బ్రహ్మ విద్యాఫలమునకు కర్మఫలమునకు మధ్య భేదము కలదని చెప్పబడినది. బ్రహ్మ అంటున్నాం, కానీ అది అంత సులభంగా మనకి అర్థం కాదండి. ఎందుకంటే ఈ బ్రహ్మ విద్య అనేది చాలా ఎంతో ఇప్పుడు మనం ఈ మామూలుగా లౌకిక విషయాలు కాకుండా దీని గురించి బాగా రీసెర్చ్ చేసి అసలు ఎక్కడి నుంచి వచ్చామో ఇవన్నీ తెలుసుకోవడం
అంత విషయం కాదు. అయినా ఈ బ్రహ్మతత్వం ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు కాబట్టి ఇటువంటి విషయాల ద్వారా మనం తెలుసుకొని అంత సులభం కాదు కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ బ్రహ్మ విద్యా ఫలమునకు కర్మ ఫలమునకు మధ్య భేదము కలదని చెప్పబడింది. అంతే కదండి. బ్రహ్మ విద్యా ఫలం ఇంకా మనకి మోక్షమే, బొంతో కైలాసం. బ్రహ్మ విద్య ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇందాక వారు చెప్పినట్లుగా అంతా ఆనందమే, బ్రహ్మానందమే ఆ బ్రహ్మ విద్యలు. ఈ బాహ్య విద్యతోటే మనకు వచ్చే బాధలన్నీ కూడా. కర్మ ఫలానికి మధ్య తేడా ఉంది. ఈ కర్మ ఫలం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనం చేసే కర్మల వల్ల, మనం చేసే పనుల వల్ల మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పనులు చేస్తే చెడు ఫలితం వస్తుంది. కానీ ఈ బ్రహ్మ విద్య ఎప్పుడైతే నేర్చుకున్నామో అది అంతా కూడా మనకి మంచి ఫలాన్ని ఇస్తుంది. ఈ కర్మ ఫలాలు అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామ కర్మ చేయమన్నాడు, అంటే ఫలితం ఆశించకుండా కర్మ చేయమన్నాడు. పుణ్య అపుణ్యములకు సుఖ దుఃఖములు ఫలితము. మనం పుణ్యం చేస్తే సుఖంగా ఉంటాం, అంటే సుఖం అంటే సంతోషం, ఆనందంగా ఉంటాం. అదే పాపం చేస్తే దుఃఖం కలుగుతుంది. అదంతా కూడా మనం చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. మనుష్య లోకం నుండి బ్రహ్మలోకం వరకు సుఖ తారతమ్యములు ఉన్నవి. ఇక్కడ మనకి 14 లోకాలు చెప్తారు. నేను డీటెయిల్గా ఏం చెప్పనండి. ఈ 14 లోకాలు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనులోక, తపోలోక, బ్రహ్మలోక, అదే దాన్ని మనం ఆనందలోకం అంటాం. ఇవి ఈ 4 అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు అనేవి 6, 7 మొత్తం ఈ 14 లోకాలు మన శరీరంలోనే ఉంటాయి. అయితే ఈ సృష్టిలో మనకి గొప్ప వరం ఏంటంటే, మన దేహం ఇచ్చి ఇవన్నీ కూడా ఈ లోకాలన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. మన నాభి పైనుంచి కూడా అన్ని కూడా ఊర్ధ్వలోకాలే. భూలోకం అంటే నాభి దగ్గర నుంచి భూలోకం నుంచి, భువర్లోకం నుంచి, సువర్లోకం నుంచి ఇవన్నీ కూడా మనకి ఆనందమైన స్థితికి తీసుకువెళ్ళే లోకాలు. ఇంకా అన్ని కింద ఉన్నవన్నీ కూడా వదిలిపెట్టవలసిన లోకాలు. కాబట్టి అవి కింద ఉన్నాయి మన శరీరంలో. ఈ 7 లోకాలు కూడా మనకి శరీరంలో నాభి నుంచి పైన ఉన్నాయి. ఇక్కడ మనుష్య లోకం ఉండే బ్రహ్మలోకం వరకు సుఖ తారతమ్యాలు ఉన్నాయి. అంటే ఈ మనుష్య లోకం అంటే మామూలుగా మనం ఈ లోకంలో, ఈ భూలోకంలో మానవ జన్మ, ఈ జన్మలు ఎత్తే 4 రకాల జన్మలు అందరికీ తెలిసినవే. శ్వేత జములని, అండజములని, ఉద్భిజములని, యోని జములని ఉంటాయి. మనం అంతా కూడా యోని జములు కాబట్టి ఈ మనుష్య లోకము నుండి బ్రహ్మలోకం వరకు అంటే ఆనంద స్థితికి వెళ్ళే వరకు ఈ తారతమ్యాలు ఉంటాయి, రకరకాలుగా భేదభావాలు ఉంటాయి. అదేవిధంగా మనుష్య లోకము క్రిందగా నరకలోకము, ఇందాక చెప్తున్నట్టుగా ఈ కింద ఉండే లెఫ్ట్ వదిలేయవలసినవన్నీ వదలకపోతే ఎంత బాధగా ఉంటుందో. ఈ లోకాలన్నీ ఎక్కడో భూమి మీద, భూమి పైన, భూమి కింద ఉన్నాయేమో కాదు, ఈ దేహంలో ఉన్న లోకాల గురించి ఇంద్ర స్వామి తెలియజేస్తున్నారు. ఈ కింద ఉన్న అని అవన్నీ కూడా దుఃఖంతో కూడిన తారతమ్యాలు ఉన్నాయి. స్వర్గము నరకం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన ఆలోచనలు బట్టే ఉంది. మన ఆలోచనలు మంచిగా ఉంటే స్వర్గంలో ఉన్నట్టే, మన ఆలోచనలు చెడ్డగా ఉంటే దుఃఖంలో ఉన్నట్టే, నరకంలో ఉన్నట్టే. ఎప్పుడో మనం చచ్చిపోయాక వచ్చేవి స్వర్గం అనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా మనలోనే. వాటికి అధిపతులు ఉన్నారు, కళ్ళకి వీటికి రెంటి కూడా దానికి విశిష్టంగా పోవట్లేదండి. అయితే అవన్నీ ఉత్పత్తి వినాశం నుంచే కూడినవే. అట్లయినా ఆత్మజ్ఞానము స్వభావ సిద్ధముగా నిత్యము, సత్యము. ఇవన్నీ కూడా ఈ కర్మలు ఇవన్నీ కూడా మనం ఈ విడిపోయే శాశ్వతమైనవి కాదు. కానీ ఆత్మజ్ఞానము మన స్వభావ సిద్ధంగా సత్యమైనది, నిత్యమైనది. ఇది ఉపాసన విషయము విధి ఫలము కాదు, అంటే సాధనా మార్గం ద్వారా వచ్చే ఫలము కాదు. ఇక్కడ ఉపాసన అంటే నేను సాధనా మార్గం అనుకోండి, ఏ సాధనా మార్గం ద్వారా వచ్చే విధి ఫలము కాదు. తర్వాత మోక్షావస్థ శరీరమునకు అతీతమైనది. ఈ స్థూల శరీరానికి ఈ మోక్షం అంటే మోహక్షేమం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అన్నింటినీ వదిలిపెట్టుకోవడమే మోహం. ఈ మోక్షం అనేది మనం చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, ఈ శరీరానికి సంబంధించింది కాదు, కానీ సూక్ష్మ శరీరానికి సంబంధించింది కాబట్టి ఇది అతీతమైనది. ఆ శరీరంతో మోక్ష స్వభావమైనచో అది సాధించవలసినది కాదు. జ్ఞానం ఉదయించిన తక్షణమే అజ్ఞానం అంతరించును, దీపం వెలిగించిన తక్షణమే చీకటి ఉండదు కదా. అంటే ఎప్పుడైతే ఈ మోక్షం అనేది మనం తెలుసుకుంటామో, మనలో ఈ నేనే పరబ్రహ్మము, నేనే ఆత్మను, నాలోనే బ్రహ్మానందం ఉన్నది అనే జ్ఞానం కనుక మనలో ఎప్పుడైతే ఉదయించిందో, వెంటనే మనలో అజ్ఞానం అంతా కూడా ఒక చీకటి గదిలో ఒక దీపం వెలిగిస్తే ఆ గదంతా కూడా ఆ వెలుగు ఏ విధంగా అయితే వస్తుందో,
చీకటి తర్వాత వెలుగు ఏ విధంగా అయితే వస్తుందో అలాగే మనలో కూడా జ్ఞానము జ్ఞానం బయటికి రాగానే ఈ మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి ఉండదు కదా అని స్వామి చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానము పురుష ప్రయత్నం లభించినది కాదంటే అంత సమంజసం కాదు అని కొందరి వాదం. అంటే ఈ బ్రహ్మజ్ఞానం ఏదో మనం ప్రయత్నం చేస్తే లభించేది కాదు కదా, అది ఎలా సంపాదించాలి అని చెప్పేది కొందరు వాదన చేస్తున్నారు. అయితే దీన్ని శంకరాచార్య వారు సమన్వయపరిచారు. అది ఏ విధంగా అంటే జ్ఞానము స్వభావ సిద్ధంగా అందరిలోనూ అంతర్లీనమై ఉన్నది. నిజమే కదండి. ఇప్పుడు ఎవరైనా మన సోదరులు ఇంత చెప్తున్నారంటే ఆయన లోపల జ్ఞానం ఉండబట్టే ఆ వాక్కులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చక్కగా పాడుతున్నారు కాబట్టి పాడుతున్నారంటే ఆ సంగీత జ్ఞానం అనేది లోపల టాలెంట్ అనేది ఉంది కాబట్టి అది బయటకు వస్తుంది. ఇది ఈ టాలెంట్ అనేది రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా అంతర్లీనంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తెలుసుకోలేక దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నాము. కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ సత్సంగం జరుగుతుంది, ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆఖరికి వారు సినిమా పాటలు కూడా పాడుతున్నారంటే మరి ఆ లోపల ఎంత భాండాగారం ఉందో నాకు ఆశ్చర్యంగా ఉంది. అటువంటి ఇది కూడా ఇవన్నీ కూడా జ్ఞానమే. ఎందుకంటే విన్నదాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని మళ్ళీ బయటికి చెప్పి 10 మందికి పంచి జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటాం. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమిటంటే అజ్ఞానం అంటే నేనెవరో ఎవరో తెలుసుకోకపోవడం, లౌకిక విషయాల వైపు వెళ్ళిపోవడం. జ్ఞానం అంటే ఏంటంటే నేనంటే ఎవరో తెలుసుకొని నా లోపల ఉన్న ఆనందం ఏదైతే ఉందో బయటకు తెచ్చుకోవడమే జ్ఞానము. అది ఎంతో కొంత జ్ఞానం మనకి కూడా ఉన్నది కాబట్టి నేను నిజంగా ఈ రోజు నాకు చిన్న మెరుగు తర్వాత చెప్తానండి. ఈ జ్ఞానం అనేది మనలో ఉన్నది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాము. అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆఖరికి మరి ఈ దేహం మామూలు క్రిమికీటకాల్లో అన్ని జీవరాశుల్లో కూడా జ్ఞానం ఉంది. జ్ఞానం అనేదంటే వాటికి అదేమిటో తెలుసుకోలేక మనస్సు ఉండకపోవచ్చు, కానీ ఆకలి భోజనము ఇవన్నీ కూడా వాటికి కూడా ఉంటాయి. అవి ఎలా తినాలో, ఎక్కడ తినాలో, ఏమి తినాలో అనేది వాటికి కూడా తెలుస్తుంది. అలాగే మానవుడికి అయితే ఇంకా విశిష్టమైనది పెట్టాడు, మనసు పెట్టి ఆలోచన బుద్ధి అనేది పెట్టాడు కాబట్టి ఇది స్వభావ సిద్ధంగా ఉంటుంది. అయితే కర్మకాండాల వలన కానీ లేదా విచారణ వలన కానీ అది అధికమగునది కాదు అని నిర్ణయించారు. బాగానే ఉందండి. ఇది నేను ఇన్ని పుస్తకాలు చదివాను, ఇన్ని శాస్త్రాలు చదివాను, ఇన్ని సత్సంగాలు విన్నాను, నాకు జ్ఞానం ఎక్కువైంది అంటే అది కాదు. అయితే కర్మకాండల వల్ల అవుతుందా? నేను చాలా యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, పూజలు చేశాను, లేకపోతే ఆ పని చేశాను, ఈ పని చేశాను అంటే అధికం అవుతుందా? కాదు అని ఈ మంత్రదృష్టి అంతా కూడా ఈ వేదాల ద్వారా మనకి శాస్త్రాల ద్వారా నిర్ణయం చేశారు. కర్మ అవిద్యతో విరోధము లేనిది, అవిద్యతో విరోధము లేనిది కావున కర్మ అవిద్యను దూరము చేయజాలదు. ఇది వచ్చిన పదాలే వస్తూ ఉంటాయండి. కొంచెం ఈ చేసే పని అది అవిద్య అంటే ఇక్కడ అజ్ఞానము. ఈ కర్మ అనేది ఆ అజ్ఞానంతో సంబంధం, దానికి ఏమీ శత్రుత్వం లేదు, విరోధం లేదు, దానికి సంబంధం లేదు. కావున కర్మ అవిద్యను దూరం చేయజాలదు. నేను ఈవేళ ఈ పని చేశానండి, ఈవేళ నేను శతరుద్రీలో పాల్గొన్నాను, లేకపోతే నేను ఈవేళ ఈ యజ్ఞంలో పాల్గొన్నాను, నాలో అజ్ఞానం దూరం అయిపోతుందా? నేను ఈవేళ ఇది చదివాను, నాలో అజ్ఞానం దూరం అయిపోతుందా? ఈవేళ ఈ పని చేశాను, ఆ విద్య అంటే అజ్ఞానం దూరం చేయదండి. ఇది ఇప్పుడు 4 మాటలు నేను మాట్లాడినంత మాత్రాన్ని నాలో అజ్ఞానం దూరం కాదు. ఎప్పుడు దూరం అవుతుంది? ఈ చదివిన దాన్ని నేను అర్థం చేసుకుని నా హృదయంలోంచి వచ్చే ఆ జ్ఞానం ఏదైతే 4 మాటలు పలికిస్తున్నారో అప్పుడు మనం ఆ జ్ఞానం దూరం అవుతుంది తప్ప మనం ఏదో పని చేసేసాం, ఈవేళ దేవుడికి పూజ చేసాం, మన కర్మ పరిపక్వం అయిపోవడానికి ఆ కర్మ దూరం కాదు. అయితే జ్ఞానం అవిద్యను దూరం చేయగలదు. ఎప్పుడైతే ఈ విషయం మనం జ్ఞానం అనేది తెలుసుకున్నామో, మనలోనే పరమాత్మలో ఉన్నాడని తెలుసుకున్నామో, ఈ అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. కేవలము కర్మచేత మానవునికి ముక్తి లభించదనియు, కర్మచేత చిత్తశుద్ధి కలగదనియు ప్రమాణములు తెలుపుతున్నవి. కేవలం నేను కర్మనే చేస్తానండి, నేను పనే చేస్తాను మరి ముక్తి అంటే కుదరదు. దానివల్ల ముక్తి లభించదు. ముక్తి అంటే బ్రహ్మానంద స్థితే, అది ముక్తి అంటే మనం చనిపోవడం, ఎక్కడికో పెడతాం, అది కాదు ముక్తి. బ్రహ్మానంద స్థితికి బ్రహ్మానంద స్థితి రాదు. కర్మచేత చిత్తశుద్ధి కూడా కలగదు. ఎలా కలుగుతుంది? కర్మచేత ఒక పని చేస్తున్నాం, మెకానికల్గా చేసుకుంటూ పోతే మనకి చిత్తశుద్ధి కలగదు. ఆ కర్మని దీన్ని మనం త్రికరణ శుద్ధితో చేస్తే మనకి కలుగుతుంది తప్ప
చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది? త్రికరణ శుద్ధి. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం అన్నారు. మనస్సు, వాక్కు, చేత. ఇప్పుడు మనం లిఖిత శబ్దం రాస్తున్నారు వారు. అది అటువంటి దానికి చిత్తశుద్ధి కలుగుతుంది. కానీ చెప్పేది మనస్సు అన్ని కర్మణ్ణి వచ్చేసరి అంటే అది కలగదు అని ఈ ప్రమాణాలంటే ఇక్కడ శాస్త్రాలు, వేదాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కర్మ చేత జీవుడు బంధమునకు గురి కాగలడు, విద్య చేత విముక్తుడు కాగలడు. ఈ మనుషే మనుష్యానం కారణం బంధమోక్షయో. ఈ కర్మలన్నింటికి కూడా, చేసే కర్మలన్నింటికి మనస్సే కారణం అండి. అందుకనే ఆ బంధానికి గురైపోయి ఏం పని చేస్తున్నాడో ఆలోచించకుండా చేస్తున్నాడు. కాబట్టి ఈ జీవుడు ఈ కర్మకి బంధీకి గురైపోతున్నాడు. అయితే దీనివల్ల విముక్తుడు ఎలా అవుతాడంటే విద్య చేత విముక్తుడు కాగలడు. విద్య అంటే ఇక్కడ మనం చెప్పుకునే లౌకిక విద్యలు కాదు. నేను ఇవాళ ఏదో మనం పొట్టపుట్టు కోసం చదువుకునే లౌకిక విద్యలు కాదు. ఇందాక చెప్పినట్టుగా శాస్త్రము, ఆ శాస్త్రం అనేది విద్య చేత, ఈ శాస్త్రాల వల్ల కానీ వేదముల వల్ల కానీ మనం తెలుసుకున్న విషయాల్ని మనం అధ్యయనం చేసుకుని దాన్ని మననం చేసుకుని దాని వల్ల మాత్రమే మనం బంధాన్ని నుంచి దూరం కాగలము, విముక్తం కాగలమని ఇందులో స్వామివారు తెలియజేస్తున్నారు. అందువలన కర్మయందు ఆసక్తులు కారాదని తెలియవచ్చును. అయితే కర్మ కాబట్టి ఎప్పుడు నేను కర్మ మార్గాన్ని అనుసరిస్తానంటే కుదరదు. కర్మ మార్గంతో పాటు భక్తి జ్ఞాన మార్గాలు కూడా కావాలి. అంటే నేను ఎప్పుడు నాకు పని చేయడం ఇష్టము, నేను ఆ పని చేస్తానంటే కుదరదు. దాని మీద ఆసక్తి కలిగి ఉండడం కాదు, దానితో పాటు ఆ కర్మతో పాటు మనకి భక్తి జ్ఞానము కూడా కావాలి. అప్పుడే మనం ఈ బంధాల నుంచి ముక్తులవ్వాలి. అయితే శాస్త్రం ఒక్కొక్క దగ్గర కర్మను కూడా బోధిస్తుంది. అంటే ఒక్కో చోట కర్మ ద్వారా కూడా మనకి విముక్తి కలుగుతుందని చెబుతోంది. అంటే శాస్త్రము ఒక్కోసారి అలా చెప్తుంది, ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒకసారి ఈ విధంగా చెప్తుంది. ఎలా చెప్తుందంటే దానికి స్వామి ఒక శాస్త్రము తల్లి వంటిది. నిజంగానండి, శాస్త్రం అంటే ఒక సూత్రం అని చెప్పుకున్నాము. ఈ శాస్త్రంలో అన్ని నియమాలు తెలియజేస్తుంది, ఎలా ఉండాలో తెలియజేస్తుంది, ఏం చెప్పాలో శాసిస్తుంది, మన్ని ఒక దిశానిర్దేశకం చేస్తుంది శాస్త్రం. కాబట్టి ఇది తల్లి వంటిది. తల్లి చూడండి, బిడ్డల యోగ్యతను బట్టి తగిన రీతిగా సమయ సందర్భంలో వారికి బోధిస్తూ ఉంటుంది. ఏంటి, ఒక తల్లి ఉందనుకోండి, మరి ఒక తల్లికి 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరికి ఏది యోగ్యత ఉందో వాళ్ళకి ఆ విధంగా చెబుతుంది. ఒకళ్ళకి మెల్లిగా చెప్తే వింటారు, ఒకళ్ళు కొంచెం గట్టిగా తిడితే వింటారు, ఒకళ్ళు దండోపాయం చేస్తే వింటారు. ఆ విధంగా తల్లి బిడ్డల్ని వాడిని మంచి మార్గంలో నడిపిస్తుంది. శాస్త్రం కూడా మనకు అటువంటి తల్లి వంటిది. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒకరికి పూర్ణ ఆరోగ్యమును మరొకరికి అజీర్ణ రోగమును సంభవించినప్పుడు తల్లి ఆరోగ్యవంతుని కలిగినవన్నీ ఇస్తుంది. మరి అంతే కదా, ఆరోగ్యంగా ఉన్నవాడికి ఉప్మా పెట్టమన్నా పెడుతుంది, పెసరట్టు పెట్టమన్నా పెడుతుంది. అదే అనారోగ్యంగా ఉన్నవాడికి అడిగినవన్నీ పెట్టదు. ఎందుకంటే ఇండైజెషన్ ఉన్నవాడికి ఇవన్నీ పెడితే ఏమవుతుంది, అలాంటి పిల్లాడికి ఏం చేస్తుందంటే పచ్చిం పెట్టి తనకి ఆ బాధ తగ్గేలా చేసి ఆ తర్వాత కావాల్సినవన్నీ పెడుతుంది. అంత మాత్రం చేత ఆ తల్లికి 2 బిడ్డల మీద ప్రేమ లేకుండా పోతుందా? 2 బిడ్డలు సమానమే. అందులో అనారోగ్యంగా ఉన్న పిల్లవాడి మీద ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటుంది, తొందరగా కోలుకోవాలని. అదేవిధంగా ఎక్కువ తినకుండా చూసుకుంటుంది. అలా చేయడమే తల్లికి ఒక బిడ్డపై ప్రేమ, మరొక బిడ్డపై ద్వేషమా? కాదు. అదేవిధంగా శాస్త్రము కూడా కర్మ రహస్యం తెలుసుకున్న వాళ్ళకి కర్మ విధానం తెలుపుతుంది. ఈ శాస్త్రాలు ఏమిటంటే అసలు కర్మ అంటే ఏమిటని తెలుసుకున్న వాళ్ళకి మాత్రము ఏ విధంగా కర్మ చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని మనకి తెలియజేస్తుంది. కారణం ఏమిటి, జీవితాన్ని బాగుపరుచుకున్నట్లో కర్మ చాలా ఉపయోగపడుతుంది. కర్మను సత్కర్మగా మార్చుకునే తెలివితేటలు అందరికీ ప్రధానము. అయితే అదే సర్వస్వము కాదు. ఇక్కడ కర్మ రహస్యము తెలుసుకున్న వాళ్ళకి కర్మ విధానము తెలుపుతుంది. అసలు కర్మ అంటే ఏమిటి అని తెలుసుకున్న వాళ్ళకి ఈ జన్మ ఎత్తిన తర్వాత ఎలా కర్మ చేయాలి అనే విధానాలు కూడా ఈ శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి. కారణం ఏంటంటే మన జీవితాన్ని బాగుపరుచుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా మనం చేసుకున్న కర్మలే మనకు ఉపయోగపడతాయి. మనం పుణ్యకర్మలు చేసుకున్నామో పుణ్యగతులు వస్తాయి, చెడ్డ కర్మలు చేసుకున్నామా మరి చెడ్డగతులు వస్తాయి. ఎందుకంటే మనమంతా కూడా సత్కర్మలు చేసి ఎంతో కొద్ది గొప్ప సత్కర్మలు చేసే ఉంటాం.
ఉన్నాం కాబట్టే మన పూర్వీకుల పుణ్యమో మన పుణ్యమో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి సత్సంగాల్లో పాల్గొనడము, ఇటువంటి విషయాలు వినడము, మరి ఇదంతా కూడా కర్మ ఫలితమే, మనం చేసిన కర్మల ఫలితమే, ఈ జన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు. కాబట్టి ఈ కర్మ ద్వారా కూడా మన జీవిత మనుగడని మనం బాగుపరుచుకోవచ్చు. కర్మను సత్కర్మగా మార్చుకునే తెలివితేటలు. ఒక పని చేస్తుంటే ఆ పనిని మంచి పని, ఇక్కడ సత్కర్మలు దుష్కర్మలు అంటే మంచి పనులు అంటే దానాలు ధర్మాలు, ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడము, ఎవరికైనా మంచిగా మాట్లాడము, ప్రేమపూర్వకంగా మాట్లాడడము. ఇప్పుడు మన విష్ణుప్రియ లాంటి వాడిని ప్రేమపూర్వకంగా మాట్లాడించి అమ్మాయిని పలకరిస్తే ఆ అమ్మాయి ఎంత ఆనందం పొందుతుంది. అంతెందుకు మా సోదరుడు నాకు జీవిత సరస్వతి అని పేరు చెప్తేనే నాకు చాలా ఆనందం కలుగుతుంది. అంటే మనం మామూలుగా చేసే పని కూడా మంచి పనిగా మార్చుకోవచ్చు. మనం మామూలుగా మాట్లాడే మాట కానీ మనం మామూలుగా చేసే అదే కదా నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అంటే. మనం ఇంట్లో చేస్తున్న ప్రతి పని కూడా దైవార్పిత భావంతో చేయమని చెప్తున్నారు స్వామి. కాబట్టి ఆ కర్మల్ని బాగుపరుచుకోవడంలో అవే సత్కర్మలు. చేస్తున్న ప్రతి పని కూడా దైవానికి అర్పిస్తున్నామని చేస్తే మనం చేసేవన్నీ సత్కర్మలు అవుతాయి. మన లౌకిక భావంగా ఆలోచిస్తే మనం చేసేవన్నీ దుష్కర్మలు అవుతాయి. ఈ ఈ ఈ దానం చేస్తున్నాను దీనివల్ల నాకేమొస్తుంది, ఈ ధర్మం చేస్తున్నాను దీనివల్ల నాకేమొస్తుంది అని అన్నీ కూడా దుష్కర్మలు అవుతాయి. ఇవన్నీ కూడా నేను దైవానికి అర్పిస్తున్నాను అనే భావంతో కనుక మనం చేసినట్లయితే అవన్నీ సత్కర్మలుగా మార్చుకునే తెలివితేటలు మనందరికీ ప్రధానము అంటున్నారు. అయితే ఎప్పుడు ఈ తెలివితేటలు ప్రధానం అంటే బుద్ధితోటి ఆలోచించాలి. మనసులో వచ్చిన దాన్ని వెంటనే అమలుపరిచేయకుండా బుద్ధితో ఆలోచించినప్పుడే ఈ సత్కర్మలు చేసే మనకి తెలియజేస్తూనే మనం తెలుసుకోగలుగుతాం. అయితే అదే సర్వస్వం కాదు, మనం సత్కర్మలు చేయడమే కాదు, మానవ జీవితం క్షణభంగురము, ఈ దేహము చాలా క్షణికమైనది అని మనకి ఇందులో స్వామి తెలియజేస్తున్నారండి. దీని గురించి స్వామి ఒక చిన్న పద్యం కూడా చెప్పారు. ఈ పాంచభౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరే గాని నమ్మరాదా ఆ మాట నమ్మను. భాగ్యమందో లేక ప్రాయమందో, ముందు మీ ఎందో లేక ముసలి ఎందో, వరనో అడవిలో ఉదక మధ్యమునో, ఎక్కడ విడిచేది ఎరుకలేదు. మరణము నిశ్చయము మానవులకు. బుద్ధిమంతుడై తన దేహమున్న అప్పుడే తన్ను తెలియట ధర్మతత్వం మగని అని ఉన్న మాట తెలుపుతున్న మాట అని స్వామివారు ఈ పాంచభౌతికమైన శరీరం గురించి చెప్పారు. ఇది క్షణభంగురమైన శరీరము. అంటే బుద్ధి ప్రాయం. ఒక నీటి ఇప్పటికి ఎంతసేపు ఉంటుందో అలాగే ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కాబట్టి ఈ మానవ జీవితం ఉండగానే మనకు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆశాసవధములు ఆ క్షణభంగురమైన ఈ జీవితంలో ఆశాసవధములు నిర్మించుకోరాదు. ఇది ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆశాసవధం అంటే నేను అంతమాని కావాలి, ఇంతమాని కావాలి, అంత సంపాదించాలని పేక మోడలు కట్టుకోకూడదు అని చెప్తున్నారు స్వామి. ఏ నిమిషం రాలుతుందో కింద రాలిపోతుందో అని హెచ్చరిస్తుంది జ్ఞానము. ఆ శరీరమైన పరమాత్మ శరీరం ముందు కూడా, అశరీరమైన పరమాత్మ శరీరం ముందు కూడా ఉన్నాడు. అంటే పరమాత్మ తత్వం అంటే మనం తెలుసుకుంటున్నాం. శరీర రూపంలో భగవంతుడు లేడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, అన్నింటి ఎందుకు వ్యాపించి ఉన్నాడని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. అదే పరమాత్మ మన శరీరంలో కూడా వ్యాపించి ఉన్నాడు. స్థూలంగా దేహం అన్నమయం, దానిలోనే ప్రాణమయం, దానిలోనే మనోమయం, దానిలోనే విజ్ఞానమయం, దానిలోనే ఆనందమయములను సూక్ష్మదేహములు ఉన్నవి. అవి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమై ఉన్నవి. అయితే అన్నమయ దేహాన్ని ఆధారంగా చేసుకుని ఆనందమయ స్వరూపమునకు ప్రయాణం చేయించినదే విచారణ అని ఈ సూత్రము తెలుపుతుంది. ఇందులో కూడా మనకి పంచకోశాల గురించి చెప్తున్నారు. అయితే వీటి గురించి నేను ఇది అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం మాట్లాడి ముగించేస్తాను, టైము అయిపోతుంది కాబట్టి. అయితే ఒకటి స్థూలము, రెండవది మూలము, ఒకటి అధేయము, మరొకటి ఆధారము. ఈ దేహం అనేది స్థూలమైంది. రెండవది ఏంటి? దీనికి మూలం. ఒకటి ఆధేయము, ఒకటి ఆధారము, ఒకటి ఉపకరణము, ఒకటి చేసేది. మానవ జాతి యొక్క జీవన్మతమునకు నేడు సమన్వయం ఎక్కడా కనిపించటం లేదు. నిజం కదండి, ఎక్కడ సమన్వయం అనేది లేదు, యూనిటీ లేదు.
సామరస్య సిద్ధాంతములు విస్తరింపచేయవలను. మతములు వేరు వేరు పేర్లను ఉన్నను, సిద్ధాంతములు వేరు వేరేనను వాటిని పాటించక మానవుడిగా విచారించిన అందరూ మానవులేనన్న విషయాన్ని సూత్రము సమన్వయం ప్రయత్నించను. ఇక్కడ మతములు వేరు రకాల మతాలు ఉంటాయి, కానీ దీకే స్వామి మనకి పద్యం చెప్పారుగా, మతములన్నీ చేరి మంచినే బోధించు తెలిసి మెలగవలియు తెలివితోడ మతులు మంచివైన మతమేమి చెడ్డది ఉన్న మాట తెలుపు చిన్న మాట అని చెప్పారు. కాబట్టి రకరకాలుగా మతాలు ఉన్నా కూడా అన్ని మతాలు చెప్పే సిద్ధాంతాలు ఒకటే, వాళ్ళు చెప్పేవన్నీ ఒకటే కానీ రకరకాలుగా చెప్తున్నారు. వాటిని మనం హిందూ మతం ఒకలా చెప్తోంది, క్రైస్తవ మతం ఒకలా చెప్తోంది, ఏది చెప్పినా ఒకటే చెప్తోంది, కానీ చెప్పే విధానాలు వేరుగా చెప్తోంది. దాన్ని ఆలోచించకుండా అందరూ మానవులేనన్న విషయాన్ని సూత్రము, అందరూ ఒకటేనని సూత్రము ఇది సమన్వయించడానికి ప్రయత్నం చేస్తోంది. దురదృష్టవశమైన మతమునందరి పరస్పర విరోధములు మానవ మైత్రి, అంతర్జాతీయ సోదరత్వము అవరోధము కలిగించుతున్నవి. ఈ మతాల గురించి యా మతము ఈ మతము అని మనం ఈ మతాల గురించి మాట్లాడుకుని ఈ మనుషుల్లో పరస్పరంగా విరోధాలు వస్తున్నాయి. నువ్వు క్రిస్టియన్, స్వామి ఒకటే చెప్తారు, నువ్వు హిందువు అయితే మంచి హిందువుగా ఉండు, నువ్వు ముస్లిం అయితే మంచి ముస్లింగా ఉండు, నువ్వు ముస్లిం అయితే మంచి ముస్లింగా ఉండు అని ఈ విషయాన్ని మనం తెలుసుకోలేక ఈ మతాల మధ్యలో ఈ కొట్లాటలు, ఈ స్నేహం అనేది పోతుంది. అదే అంతర్జాతీయ సోదరత్వము, అందరూ సోదరులే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నా సోదరులే అనే భావానికి ఈ మతం సమన్వయం లేకపోవడమే అడ్డు కలిగిస్తుందని చెప్తున్నారు. జగత్తు యొక్క అంతరార్థముల గురించి తమ జ్ఞానం ప్రకటించిన మహాద్రష్టుల యొక్క అనుభవములను భావములను ఈనాటి వారు అంగీకరించట్లేదు. ఈ జగత్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఎంతో మంది ద్రష్టలు వారి అనుభవాల ద్వారా మనకు అందించారు వారి భావాల్ని, కానీ అది ఇవాళంతా నాస్తికత్వం, అదేమీ అంగీకరించట్లేదని చెప్తున్నారు. అంగీకరించో కొన్ని మత సిద్ధాంతములు తప్ప మిగిలినవన్నీ సమన్వయము సృష్టీకరించుకున్నవి. అయితే అంగీకరించే వాటిలో కొన్ని మతాలు ఉన్నాయండి. ఇందులో హిందూ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది. కొన్ని మతాలు ఆ సిద్ధాంతాన్ని సమన్వయపరచుకుంటున్నాయి. అసలు ఏ మతం చెప్పినా ఒకటే. ఇప్పుడు క్రైస్తవ మతం ఉంది, నేను దేవదూతను అన్నారు. ఇస్లాం మతం ఉంది, అన్ని భగవంతుడు చెందింది అన్నారు. హిందూ మతం ఉంది, మనం అంతా దేవుడే, నేను దేవుడే, అంతా బ్రహ్మమే అంటున్నాం. ఎవరు చెప్పేదైనా ఒకటే, అది తెలుసుకోలేక మనకి మత కలవలు అనేవి కూడా వస్తున్నాయి. వివిధ మతములందు వివిధ నియమములందు ఒకే భగవంతుడు వ్యవహరింపబడుతున్నాడు. ఎక్కడైనా భగవంతుడే అంటున్నారు, ఒక్కడే దేవుడు అంటున్నారు. వివిధ యుగములలో వివిధ జాతుల కొరకు వివిధ ప్రవక్తలను భగవంతుడే పంపినట్లు సమన్వయపరుస్తున్నవి. అంతేకాదు ఇందాక చెప్పుకున్నాం, నేను దేవదూతని అన్నాడు యేసు. క్రిస్టియన్ మతంలో యేసు ప్రభు, ఆ భగవంతుడే ఆ మతానికి. ఇది మతము అంటే సమ్మతము, ఎవరి ఇష్ట ప్రకారం వారు నడిచేదే మతము. అంతేగాని మతములో ఉన్నది ఒకటే మతము, ఉన్నది ప్రేమ మతము. స్వామి చెప్పింది, ఉన్నది ఒకటే కులము, మానవ కులము, ఉన్నది ఒకటే మతము, ప్రేమ మతము. ఆ ప్రేమ మతాన్ని మరిచిపోయి మత కలవలు ఎక్కువైపోయి నేడు మత పరిస్థితులు ప్రపంచవ్యాప్తమవటం వలన జీవన్మతముల మైత్రీ భావము, ప్రామాణికతను, సామరస్యం లేక సమన్వయం కలగవలసి ఉన్నది. మత కలవలు అన్నీ కూడా ఇందుకే సమన్వయం లేకే మత కలవలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి మైత్రీ భావం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. మహనీయులందరూ పరమాత్మ ప్రతిరూపములు. పరమాత్మ యందు వారందరూ ఒక్కటే జాతి, ఒక్కటే దేశము, ఉన్నది ఒకటే జాతి, ఉన్నది ఒకటే దేశము. ఇది మన భారతదేశం ఒకటే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఒకటే దేశం, ఒకటే జాతి. అంటే ఇక్కడ ఉన్నవాడమే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే జాతి. ఆచారములు, విశ్వాసములు మొదలైన వారి ద్వారా ఎవరి మత ధర్మములు వారు ఇతరులను తెలియజేయవలసి ఉన్నను. అప్పుడే పరమాత్మ సాన్నిధ్యమును చిత్తశుద్ధితో నిండు హృదయముతో సమన్వయపరచవచ్చును. సర్వధర్మ హృదయమే ఈ సమన్వయ తత్వము. ఇక్కడ మతముల గురించి చెప్తున్నారు, మత సమన్వయం గురించి చెప్తున్నారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని చెప్తున్నారు. ఈ మహనీయులంతా కూడా పరమాత్మ స్వరూపులే, ప్రతిరూపం పరమాత్మ స్వరూపులు. మనంతా పరమాత్మ స్వరూపులు అంటున్నాం. ఈ మహనీయులు, ఈ మంత్రదర్శకులు, ఈ అందించిన వారంతా కూడా పరమాత్మకి ప్రతిరూపాలే. మనం కూడా పరమాత్మకి ప్రతిరూపములే, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఉన్నది ఒకటే జాతిని, ఉన్నది దేశమని, ఉన్నది ఒకటే భాషని, స్వామి చెప్పినట్లుగా ఉన్నది ఒకటే కులము, మానవ కులము,
ఉన్నది ఒకటే జాతి, మానవ జాతి, ఉన్నది ఒకటే మతము, ప్రేమ మతము, ఉన్నది ఒకటే భాష, హృదయ భాష అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ మత సమన్వయం కలుగుతుంది. చిత్తశుద్ధితో, నిండు హృదయంతో మనం అంతా కూడా ఈ దైవ పితృత్వము, మానవ సోదరత్వము కలిగి ఉంటాం. కాబట్టి సర్వధర్మ హృదయమే అని ఈ సమన్వయం అని స్వామి తెలియజేస్తున్నారండి. ఇంకా దీనికి విశిష్టంగా చెప్పచ్చు, కానీ నాకు సమయాభావం, టైం అయిపోయిన వల్ల నేను దీంతో నాకు ఇటువంటి అత్యద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు చాలా ఆయన చెప్పినట్టుగా కొంచెం ఈ టైంలో మీకు ఆకలి వేసే టైంలో చెప్పడం కూడా చాలా కష్టమే. అయితే ఒక్కటి మనం ఏంటంటే, మనిషి ఎలా బతకారో చెప్పే ఇవి శాస్త్రాలు మరి చక్కగా వింటూ, చక్కగా మాట్లాడుతూ, దేనికి కూడా మనం ఆధారం కాకుండా ఎలా మనం ఉండాలో అని చెప్తోంది. అలాగే ఉపనిషత్తులో నిత్యం ఏదో మంచి విషయాన్ని వింటూ ఉండాలని చెప్తున్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ దేన్ని వదులుకోకూడదు అని చెప్తున్నాయి. ఈ విధంగా ఈ మన శరీరం, ఈ పంచకోశాలతో ఉన్న శరీరం మరి అన్నమయ కోసం, మనోమయ కోసం వాటి గురించి చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. ఈ స్థూల దేహానికి సంబంధించిన అన్నమయ కోసమని, సూక్ష్మ దేహానికి సంబంధించినవి 4 కోశాలు, అన్నమయ, ప్రాణమయం, ప్రాణం, అప్రాణంతో ఉన్నది ప్రాణమయ కోసము. అవి 2 ఉంటే సరిపోదు. మూడోది అన్నమయ, మనోమయ కోసము మనస్సు ఉండాలి ఆలోచనలు రావడానికి. ఆ మనసులో ఉండేది అన్నం, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ కోసము, అదే బుద్ధి కోసము. దాంతో వివేక విచారణ జరిపించాలి. ఆ తర్వాత వచ్చేది ఆనందమయ కోసము. ఈ 5 కోశాలు స్థూల దేహానికి సంబంధించింది, సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఈ 4 కోశాల చుట్టూ ఈ ఆత్మజ్ఞానము, బ్రహ్మానందం చుట్టూ ఇవి పొరల్లా ఆవరించి ఉంటాయి. ఇవి కోశము అని ఎందుకన్నారంటే, ఈ తైత్తిరీయ ఉపనిషత్తులు చెప్తారు, ఇది ఒక తిత్తిలాగా, ఒక పక్షిలాగా ఉంటాయి కాబట్టి కోశము అన్నారు. కోశం అంటే ఒక చుట్టూ ఉన్న పొర లాంటిది ఈ ఆత్మనికి. అటువంటి పొరల ద్వారా మనం ఈ స్థూల సూక్ష్మ శరీరాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మానంద స్థితిని పొందాలని స్వామిని ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విన్న శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వస్తి. సాయిరాం. కంక్లూడ్ చేసామ్మా, ఇప్పుడేం మాట్లాడేది టైం అయిపోయింది.